ఈ రోజున శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక సేవా అధ్యయన సంస్థ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరినీ కూడా బయట ఇంకా ఎవరైనా ఉండుంటే వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన కార్యక్రమం ప్రారంభమవుతుంది మరికొన్ని నిమిషాల్లో. మన కార్యక్రమానికి ముందు మన యొక్క ఈ సంస్థ యొక్క ధ్యేయము అధ్యయనం కూడా ఉన్నది. ఈ అధ్యయనంలో భాగంగా మన పెద్దల యొక్క వారి యొక్క ఆదేశం మేరకు శ్రీ కోటన్రాజు రాజశేఖర్ గారు వారు శివాజీ పుస్తకం మీద బాగా లోతైన అధ్యయనం చేశారు. సుమారు 600 పేజీల పుస్తకం. వారు ఒక 5 నిమిషాల పాటు ఆ పుస్తకానికి సంబంధించినటువంటి విషయాన్ని మన ముందు కోటన్రాజు చంద్రశేఖర్ గారు వారు ఆ పుస్తకాన్ని గురించినటువంటి వారు సంస్కృతంలో ఉపన్యాసకులు. అంతేకాకుండా ఈ పుస్తకం శివాజీ మీద రీసెర్చ్ చేశారు. శివాజీ మీద వారు పరిశోధన చేసి పుస్తకం తయారు చేశారు. వారు శివాజీ పుస్తకానికి సంబంధించి ఒక 5 నిమిషాలు కొన్ని పద్యాలు వాటి యొక్క విషయాన్ని మన ముందుంచుతారు. ఇక్కడ ఉంది సూచనల్లో హెచ్ఎస్ఎస్ ఉంది మాట్లాడారు. సభాయ నమః. ఒక్కొక్కడుద్భవించు బలు పొందిన ఆత్మబలంబు నూది లావెక్కుచు తన్నెదుర్చునవి ఎల్లను ద్రొక్కుచు తన్నడంచిన నిక్కుచు నిప్పు నీరమున నిప్పుల నీరము బేర్చి కూర్చి పైకెక్కెడు ధీర సత్వుడది ఎల్లరకుందొరయౌ కొలందియే. ఒక్కొక్కడు జన్మిస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు ఉద్భవించు బలు పొందిన ఆత్మబలంబు నూది లావెక్కుచు తన్నెదుర్చునవి ఎల్లను ద్రొక్కుచు తన్నడంచిన నిక్కుచు నిప్పు నీరమున నిప్పుల నీరము పేర్చి కూర్చి పైకెక్కెడు ధీర సత్వుడది ఎల్లరకున్ దొరయౌ కొలందియే. అందరికీ సాధ్యమేనా? ధీరాగ్రేసరమూర్తి హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన ప్రారంభుండు దయాగుణాంబుధి మహారాష్ట్రాన్వయోత్తంసుడౌ వీరక్షత్రియ మౌళి దేశ మత గో వేదాది రక్షార్పిత శ్రీరమ్యుండు భవాని భక్తుడు శివాజీరాజు సామాన్యుడే. ఛత్రపతి శివాజీ గురించి తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు. అనేక విషయాలు అనేక చారిత్రక వాస్తవాల్ని కప్పిపుచ్చి అనేక మంది చరిత్రకారులు, భారతీయులైన చరిత్రకారులు కూడా చరిత్రను వక్రించడం జరిగింది, ఘోరంగా వక్రించడం జరిగింది. అదంతా నేను 4 సంవత్సరాలు అదంతా స్టడీ చేసి చదివి మనం సమగ్రంగా ఒక శివాజీ పుస్తకం తీసుకురావటం జరిగిందండి. అద్భుతమైన చరిత్ర. ఆ అఫ్జల్ ఖాన్ వధ ఘట్టానికి సంబంధించిన 2 పద్యాలు చెప్తాను. అఫ్జల్ ఖాన్ వచ్చాడు, శివాజీ కలుసుకున్నాడు. శివరాజా దయసేయు మేల జడుపుంచింతింపగా కొత్త వారెవరున్నారొక ఇంటి వారము గదా ఎన్నాళ్లకుంగల్గెనిట్టి విశేషంబని కౌగిలించే శివుడట్లే మారుగావించే ఆ కౌగింటంజని 2 అడుగు లేకగ్రీవులైర్వురున్ అదను దప్పిన విడిపోవు నంచునొకడు అనుదప్పిన చెడిపోవు నంచునొకడు నమ్మికలు లేని బాహుబంధములదవిలి నడచిరెవడు ముందెట్లు పైబడునో ఎనుచు. ఎవరికీ నమ్మకాలు లేవు, ఇద్దరు కౌగిలించుకున్నారు. అద్భుతంగా రాశారు గడియారం వెంకటశేష శాస్త్రి గారు తన శివభారతంలో.
బిగువవు సందిట నొక్కి గొంతు నెడచే బిట్టూది కానుండదాటున వాలున్గొనివేయగా శివ విభుండున్ మోసమౌటెంచి బల్పగు పూన్కింజమకించి పట్టుబిగి వాయందూసి నాకేలునందా మొగచాటౌ పులిగోళ్ళ కానునుదరంబుంజీల్చే నుగ్రాకృతిన్ మోసము మోసమంచరచి ముట్టుచు వ్రేలెడు ప్రేవులొక్కచే నోసర నొత్తి వాలుగొని యుద్ధతి కాను శివాజీ యౌదలన్ వేసే శిరస్త్రముంటనొదవెన్నరుకించుక గొదుమంత పేరీసున హుంకరించి శివుడి వడిలో పిడివాకు నెత్తుచున్ హిందు ఓరి పాపనరాధమా కుటిలమాయోపాయముల్ వన్ని మైత్రీ యోగంబున మృత్యువున్ బిలిచి రక్తిన్ నాట్యమాడింతువో నీ ఆటల్ మొనగట్టునే ఇసట గుండెల్ గండలున్ రాల్చి నీ ఆయుర్దీపమునార్తు నీకెవడు తోడై వచ్చినన్ రచ్చదన్ హిందూ ద్వేషము ద్రావి త్రోవనెసటన్ హింసింతువో గోస బృందం ఈశ్వర విగ్రహాలయములుర్విన్ గూల్తువో ప్రేల్తువో పందా దైవము దిక్కులేనిదనుచున్ పాషాణముల్ పల్కవంచున్ తిండ్రింతో శివుండు నిన్ను గడలేర్చున్ గాక సోకోర్చునే షాజీ రాజున కెగ్గుసేసి చెరలో స్రగ్గించి మాయన్న సాంభాజీ రాజును దొంగపోటన నిన్మ్రందించి గర్వించి నేడాజిన్ నాకెదురైతివి ఇంక నడుగే నట్టిట్టుబోనీయ మూర్ఖాజ్జాల్మా నిలుమంచదల్చి పిడివా కంగించి జంకింపుచున్ జందపు వేటునం జొనిపి సవ్యభుజంబున నుండి కుక్షికిన్ క్రిందికి దూయగా దిగిచి ప్రేవులు నెత్తురు ఆరజీల్చి శత్రుందుని మెన్ శివప్రభుడు రోజుచు కానుగతాసుడయ్యే ఈ సందడినింతలో నెదిగి సయ్యదు బంధు కృపాణ పాణి అయి ఈ విధంగా దైవద్వేషి హిందూ మత ద్వేషిని శివాజీ అద్భుతంగా వీరోచితంగా వధించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వినయపూర్వక నమస్కారాలు. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. సంఘశక్తి ప్రణేతారౌ కేశవో మాధవస్తథా స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయికా. ఈ రోజున శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక సేవా అధ్యయన సంస్థ నిర్వహిస్తున్న ఈ స్మారక ఉపన్యాస కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. జ్యేష్ఠ స్వయంసేవకులు, జ్యేష్ఠ కార్యకర్తలు, కుటుంబాలతో తరలివచ్చినటువంటి అందరికీ, మాతృమూర్తులకు, యువ కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. నా పేరు తాడేపల్లి హనుమత్ ప్రసాద్. మాతా భూమి పుత్రోహం పృథివ్యా, ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుడను. అందువలన ముందుగా మనం మాతృవందనం చేద్దాం. శ్రీమతి చివుకుల మాధవి వందే మాతర గీతాలాపనతో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం
మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద कराले కోటి కోటి భుజైధృత ఖర करवाले अबला के नो माये तो बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तोमारे प्रतिमा घड़ी मंदिरे मंदिरे मातरं वन्दे मातरं त्वं हि दुर्गा दश प्रहरणधारिणीं कमला कमलदलविहारिणीं वाणी विद्यादायिनीं नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं भारत माता की ఇప్పుడు పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. మన వేదికను అలంకరించిన సంఘ పెద్దలు ఒక కారు 3167 అది పార్కింగ్లో పెట్టలేదు, ఇబ్బందిగా ఉంది. ఒకసారి దయచేసి వాళ్ళు వెళ్ళి దాన్ని పార్కింగ్లో పెట్టేసేయాలి. ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి స్వర్గీయ శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక సేవ అధ్యయన సంస్థ తరపున ఏర్పాటు చేయబడినటువంటి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో
అనేక మంది జ్యేష్ఠ ప్రచారకులు మన మధ్య ఉన్నారు. శ్రీ భాగయ్య గారు అఖిల భారత కార్యకారిణి సదస్యులు, అలాగే వనవాసి కళ్యాణ పరిషత్ మార్గదర్శకులు మాననీయ శ్రీ సోమయాజులు గారు మన మధ్య ఉన్నారు. అలాగే అనేక మంది సీనియర్ కార్యకర్తలు, సీనియర్ ప్రచారకులు మన మధ్య ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3 దశాబ్దాల పాటు ప్రాంత ప్రచారకగా ఉండి సేవలు అందించినటువంటి సోమయ్య గారు మన మనసుల్లో సంఘం గురించి చెరగని ముద్ర వేశారు. 1995 సంవత్సరం ఆషాఢ బహుళ త్రయోదశి నాడు వారు స్వర్గస్థులయ్యారు. అంటే మొన్న, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మొన్న అయింది అది. దాని స్మారకంగా ఈ రోజున మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. మహనీయులకు స్మరణమే కానీ మరణం లేదంటారు. కాబట్టి వారి ప్రేరణతో, సమోత్సాహంతో సేవా కార్యక్రమాలు కొనసాగించడం కోసం మరోసారి మన సంకల్పం దృఢపరుచుకునేందుకు మనం ఇక్కడ కలిశాం. సోమయ్య గారి ఛత్రఛాయలో చిరకాలం సేవలు అందించినటువంటి పూర్వ ఈ అధ్యయన సంస్థ కార్యదర్శి ప్లస్ ఇప్పుడు మన క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్జీ సంస్థను గురించి మనకి పరిచయం చేస్తారు. శ్రీ సోమపల్లి సోమయ్య స్మారక సేవ అధ్యయన సంస్థ 2005లో రిజిస్టర్ అయింది ఈ పేరుతో. కానీ వాస్తవానికి సోమయ్య గారు స్వర్గస్థులైన కాగానే అప్పుడు ఒక ఇదే పేరుతో సుమారుగా దగ్గరగా ఉన్న ఈ పేరుతోనే సోమయ్య గారి స్మారకం పేరుతో సమితి ఒకటి ఏర్పడ్డది. పశ్చిమాంధ్ర, పూర్వాంధ్ర 2 ప్రాంతాలుగా తెలుగు రాష్ట్రాల్లో పని ఉండేది, సంఘ పని ఉండేది. కాబట్టి అప్పుడున్న పెద్దలు చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అట్లాగే ఇక్కడున్న మల్లారెడ్డి గారు వారి ప్రాంత సంఘ చాలకులు ఉన్నారు. అదే రకంగా విశ్వనాథయ్య గారు, ఇద్దరు సేవా ప్రముఖులు, సత్యరాజు గారు పూర్వాంధ్ర ప్రాంత సేవా ప్రముఖులు ఉన్నారు. అట్లాగే ఇక్కడ ప్రాంత సేవా ప్రముఖులుగా శాంపారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఒక సమితి ఏర్పడ్డది. కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది గ్యాప్ వచ్చిన తదుపరి మన శ్రీ భాగ్య గారు క్షేత్ర ప్రచారకు ఉన్న సమయంలోనే మళ్ళీ ఒకసారి ఈ సమితిని ఒకసారి రివైవ్ చేయాలి. సోమయ్య గారి పేరుతో, సోమయ్య గారి మార్గదర్శనంలో, సోమయ్య యొక్క ప్రేరణతో అనేక వందల వేల మంది కార్యకర్తల యొక్క జీవితాలు సంఘ పని లోపల ముందుకెళ్తున్నాయి. ఆ ప్రేరణతో పనిచేస్తున్న వ్యక్తుల సంఖ్య అపారమైంది. భాగ్యనగర్లు ఉంది కాబట్టి వాళ్ళతో మళ్ళీ ఒక సంబంధం ఏర్పడాలి. వాళ్ళ పాత అనుభవాన్ని, పూర్వ అనుభవాన్ని సంఘ కార్యం యొక్క విస్తరణలో ఉపయోగించాలనే ఉద్దేశంతో తిరిగి 2005లో ఈ సమితి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అయితే ఆ సమయం ఉన్న అధ్యక్షులు వారు దత్తాత్రేయులు గారని రిటైర్డ్ జడ్జి ఉండేవారు. వారు లేరి స్వర్గస్థులయ్యారు, వారు అధ్యక్షులుగా. అదే రకంగా మురళీమోహన్ గారు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు, వారు వైస్ ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా. భోజనపల్లి నరసింహమూర్తి గారు ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి అధ్యక్షులు అనుకుంటా, వారు ఒక జాయింట్ సెక్రటరీగా. అదే రకంగా కృష్ణంరాజు గారు మనందరికి సుపరిచితులే, చాలా జ్యేష్ఠ కార్యకర్త, వారు ట్రెజరర్గా. వేణు గారు సికింద్రాబాద్ కార్యాలయం, అక్కడ కార్యాలయం ఉండేవారు. సోమయ్య గారు చాలాసార్లు కార్యాలయం దగ్గర అక్కడే సికింద్రాబాద్ కార్యాలయంలో ఉండేవారు. వేణు గారు కూడా బాగా సన్నిహితం పరిచయం కాబట్టి వారు ఒక మెంబర్గా. రాజయ్య గారు అని సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు, వారు ఒక మెంబర్గా. ఈ సమితి 2005లో ఏర్పరచడం జరిగింది. సోమయ్య గారు స్వర్గస్థులైనప్పుడు సోమయ్య గారి బాధ్యత దక్షిణ భారతదేశ క్షేత్ర సేవా ప్రముఖం. ఇప్పుడున్న క్షేత్రం 2 క్షేత్రాలుగా విభజించబడింది, దక్షిణ మధ్య క్షేత్ర, దక్షిణ క్షేత్ర. అప్పుడు దక్షిణ క్షేత్ర అంటే ఈ 4 రాష్ట్రాలు కలిపి దక్షిణ క్షేత్ర సేవా ప్రముఖగా వారి చివరి బాధ్యత. అయితే క్షేత్ర సేవా ప్రముఖగా వారు చాలా రకాల విషయాల పల ఈ 4 రాష్ట్రాల్లో మార్గదర్శనం చేశారు. ఆ దిశ అయితే నిర్మాణం చేశారో అది చాలా ఒక మంచి గైడెన్స్ వారిది ఉండే, ఒక సౌండ్ బేస్ ఉండే. కాబట్టి ఈరోజు ఈ 4 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 40,000 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ 4 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన దిశ ఇచ్చింది
సోమయ్య గారు అని చెప్పచ్చు. కానీ సోమయ్య గారు దక్షిణ క్షేత్ర సేవా ప్రముఖనే సేవా కార్యక్రమాల వేళ కొత్త పరిచయం కాదు. సోమయ్య గారు ప్రాంత ప్రచారకున్న సమయంలో జరిగిన దివిసీమ ఫ్లడ్స్ అవుతుందో ఆ సమయంలో సహాయ కార్యక్రమాలు అవుతున్నాయో బహుశా సంఘ ఇతిహాసంలో ఈ 98 సంవత్సరాల్లో అత్యంత పెద్ద రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగిందంటే అది ఆ సమయంలో జరిగింది. దాని తదుపరి చాలా ఫ్లడ్స్ వచ్చినాయి, సైక్లోన్స్ వచ్చినాయి, ఇప్పుడు వైనాడులో వస్తుంది. వీటన్నిటికీ కంపేర్ చేస్తే ఆ రోజు దివిసీమలు వచ్చిన ఫ్లడ్స్ అయితే చాలా పెద్ద ఎత్తున 10,000 మంది చనిపోయారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీఫ్ ఫ్లో అయిందో అప్పుడు ఫ్రంట్లో ఉండి లీడ్ చేసిన ఆర్గనైజేషన్ సంఘ సేవాభారతి పేరుతో చేసిన రిజిస్టర్డ్ కాదు. కానీ సోమయ్య గారు అప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిసి అయితే సేవా కార్యక్రమాలు చేశారో అది ప్రపంచంతో గుర్తించింది. కాబట్టి సంఘానికి అప్పుడున్న సర్వోదయ నాయకులు ఆర్ఎస్ఎస్కి కొత్త డెఫినేషన్ రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పాల్సి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మనం చేసే పని కారణంగా, మన కార్యకర్తల యొక్క రీచ్ కారణంగా, కిందికి వెళ్ళిన కారణంగా అత్యంత కఠినమైన స్థితిలో మన కార్యకర్తలు పనిచేసిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు, 10,000 శవాలు పడి ఉన్నాయి. అక్కడ పని చేసినప్పుడు వేరే వాలంటీర్స్ ఎవరు లేరు. అప్పుడున్న సెంట్రల్ జైలు సంబంధించిన ఖైదీలకి డబ్బులు ఇచ్చి లేకపోతే తాగిచ్చి వాళ్ళకి ప్రలోభాలు చూపించినా కూడా రాలేని పరిస్థితులలో శివసేన పేరుతోని సంఘ స్వయంసేవకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. ఆ ప్రెజెన్స్కి స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మండలి వెంకటకృష్ణారావు గారు ప్రత్యక్షంగా సోమయ్య గారిని ఒక ఏరియల్ సర్వే గురించి హెలికాప్టర్లో తీసుకెళ్ళిన దృశ్యం కూడా మనం చూస్తుంటాం. అంటే హెలికాప్టర్లు పోవటం విశేషం కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము ప్రాంత ప్రచారాన్ని వెంట తీసుకెళ్ళాలి తప్ప ఆ ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్ చేయగలుగుతానే ఒక స్థితికి చేయగలిగే కార్యక్రమాలు సోమయ్య గారి మార్గదర్శనంలో జరిగినాయి. అదొక విశేషమైన అనుభవం. అట్లాగే హాస్పిటల్స్ వచ్చినప్పుడు జయభారత్ హాస్పిటల్ కూడా 82లో ప్రారంభం, ఈరోజు ఒక 150 బెడ్స్తో ఉన్న పెద్ద హాస్పిటల్ మనం నెల్లూరులో రన్ చేస్తున్నాం. ఆ అనుభవం కూడా సోమయ్య గారు ఉన్నప్పుడే జరిగింది. మనందరూ తెలుసు సముద్ర తీరం లోపల ఇప్పుడైతే సీమా సురక్ష పేరుతోని దేశమంతా సముద్ర తీరంలో మనం పనిచేస్తున్నామో ఒక రకంగా దానికి నాంది పలికింది మన ఆంధ్ర ప్రాంతం అని అనుకోవచ్చు. తీర ప్రాంతంలో ఉన్న చేపలు పట్టే వాళ్ళు, ఆ మత్స్యకారులతో చాలా పెద్ద కార్యక్రమం అప్పుడు జరిగినాయి. వీటన్నిటిలో సోమయ్య గారి యొక్క మార్గదర్శనం ఉండింది. ఆ అనుభవంతోనే సోమయ్య గారు క్షేత్ర సేవా ప్రముఖంగా వచ్చారు. వచ్చిన తర్వాత కొత్త పనిలోకి వచ్చింది కాబట్టి సంఘ పనిలో వారు ఎట్లున్నారనే విషయం మనందరికీ అనుభవం. ఎంత చిన్న చిన్న విషయాల్లో ఎంత పరిశీలన ఉంటుండేది, ఎంత భయం ఉండే మనందరికీ. ఒకరోజు ఒక టైం టేబుల్లో భోజనం రాయకపోతే ఆ రోజు భోజనం మానేసిన వారు ఆ అనుభవంతో వందల వేల మంది కార్యకర్తలకు ప్రేరణ ఇచ్చారు. సేవా విభాగంకి వచ్చిన తర్వాత నేర్చుకోవాలి మనం కూడా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ సౌత్ ఇండియాకు సంబంధించిన క్షేత్ర సంబంధించిన సేవా వర్గ రేలగాం సింధి అన్నా హజారే ఊర్లో ఒక 6 రోజుల పాటు సోమయ్య గారు ఉన్నారు. మన దగ్గర ఉన్న ప్రాంత వ్యవసాయ ప్రముఖులు వారణాసి సూర్యప్రకాష్ గారు, సుబ్బలక్ష్మి గారు ఫస్ట్ టైం సేవా విభాగంలోకి అనుభవం కొరకి అందరూ కూడా మహారాష్ట్ర వెళ్ళటం జరిగింది. ఆ రకంగా అన్ని విషయాలు కూడా అక్కడ దాని బేసిక్స్ అన్ని నేర్చుకోవాలని, మన కార్యకర్తలు కూడా పరిచయం చేయాలని అక్కడి నుండి సోమయ్య గారు పనిని ప్రారంభం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ నిర్వహించినా కూడా వారికి సేవా ప్రముఖ అయిన తదుపరి ఎప్పుడు కూడా పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, పెద్ద బిల్డింగ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద మెడికల్ వ్యాన్స్ కానివ్వండి, సమాజంలో బాగా విజిబిలిటీ ఉండే ప్రాజెక్ట్స్ నిర్మాణం చేయటం ఇది సహజంగా ఎన్జిఓ సెక్టర్లో చేసే స్వభావం ఉంటుంది. కానీ సంఘ యొక్క సేవా విభాగం హిందూ సమాజం యొక్క సంఘటనల కొరకి, సమాజ జాగరణ కొరకి, సమరసత కొరకు నిర్మాణమైన సేవా విభాగం కాబట్టి సేవా కార్యక్రమాల యొక్క రచన కూడా ఆ ఉద్దేశానికి అనుగుణంగానే వారు మార్గదర్శనం చేశారు. కాబట్టే వారికి సేవా ప్రముఖ అయిన తర్వాత నేను వరంగల్ జిల్లా ప్రచారకు ఉన్నాను. 89లో కోటేశ్వరమారు ప్రాంత సేవా ప్రముఖ 1 సంవత్సరం ఉన్నారు. సోమయ్య గారు క్షేత్ర సేవా ప్రముఖ వచ్చారు. ఆ రోజు దృశ్యం నాకు గుర్తుంది. సోమయ్య గారు వచ్చినప్పుడు వ్యవస్థకు సంబంధించిన విషయాలు ఎంత మనం ఆలోచించవాళ్ళం, వారు ఎంత దాని విషయంలో పర్టికులర్ ఉంటారు మనందరికీ తెలుసు. ఆ రోజు మేము వేసిన వేదిక అక్కడ ఒక సేవా బస్తీలో, మామూలుగా బస్తీలలో చాలా బీద బస్తీలలో గుడిసెల కింద ఉంటాయి, రోడ్డు హైట్లో ఉంటుంది, ఏం వేదిక లేదు. సోమయ్య గారికి ఆ చౌరస్తాలో ఒక చిన్న చాప వేస్తే సోమయ్య గారు అక్కడ కూర్చున్నారు, అందరు కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అదొక విచిత్రమైన దృశ్యం. ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద వ్యవస్థితమైన సంఘాన్ని మార్గదర్శించినారు. మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి అట్లా కూర్చునే దృశ్యం అవుతుందో అక్కడిని ప్రారంభం చేసి కార్యకర్తలందరికీ కూడా సేవా పని చేసేప్పుడు ఎక్కడి నుండి ప్రారంభం కావాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ ప్లేస్ కావాలనే విషయంలో ఒక చక్కటి ఉదాహరణగా నిలబడ్డ కారణంగా ఈరోజు మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో, కేరళలో సేవా కార్యక్రమాల యొక్క బిల్డింగ్స్, భవనాలు ఇవన్నీ కనబడకుండా
మనం తీసుకున్న రీచ్ అవుతుందో, హ్యూజ్ నెట్వర్క్ అవుతుందో బీద బస్తీల ప్రజల మధ్యలో మనకుంది. స్మాల్ ప్రోగ్రామ్, రెప్లికేబుల్ ప్రోగ్రామ్, తర్వాత ఎక్స్పర్ట్స్ అవసరం లేకుండా ఉండే జరిగే కార్యక్రమం. ఏ మనిషి దగ్గర ఏది ఉంటే అది ఇంకొకరికి ఇవ్వటం. ఈ పద్ధతిలో సేవా కార్యక్రమం సంబంధించిన పూర్తి మార్గదర్శనం వారు చేశారు. ఆ రకంగా క్షేత్రసేవ ప్రముఖున్నప్పుడే దురదృష్టం కేరళ రైలు దుర్ఘటనలో వారు మరణించడం జరిగింది. జరగగానే కేరళ స్వయంసేవకులు కూడా వారు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కాబట్టి కేరళ యొక్క ఫస్ట్ ఆవాసం మాతృఛాయ పేరుతో ఒక ప్రారంభం చేశారు సోమయ్య గారు. అది ఇప్పుడు సోమయ్య గారి పేరుతోనే ఆ ఆవాసం పేరు వారు మార్చడం జరిగింది 2003లో. ఇప్పుడు అదే కేరళలో ఆ ఆవాసం అయితే ప్రారంభం చేశారో ఇప్పుడు 87 హాస్టల్స్ మన ఆవాసాలు ఈరోజు కేరళలో జరుగుతున్నాయి. అదే రకంగా మన ప్రాంతంలో కూడా ఎక్స్పెరిమెంట్స్ విషయం లోపల వాత్సల్య సింధు ప్రారంభమైనప్పుడు కొంతమంది గృహిణులు అందరూ కలిసి అన్నదానం చేయాలి, లేకపోతే భోజనం వంట చేసేప్పుడు ఒక పాత్ర, ఒక ముట్టి బియ్యం ఓ పాత్రలు వేయాలని, ఆ దానం చేయాలని ఒక భావనతో ప్రారంభం చేసాన్ని నెమ్మదిగా రామ్మోహన్ గారు జిల్లా ప్రచారం వాత్సల్య సింధు ప్రారంభం చేయాలనుకున్నప్పుడు కొద్దిమంది పిల్లలతో వాత్సల్య సింధు ప్రారంభమైంది. వైదేహాశ్రమం అట్లే ప్రారంభమైంది. అట్లాంటి ఒక చిన్న చిన్న కార్యక్రమాలని కొత్త రకమైన విశేషమైన అధ్యయనం చేయాల్సిన ఒక సబ్జెక్ట్స్లోకి సోమయ్య గారు తీసుకెళ్లిన కారణంగా చాలా పెద్ద సంస్థలుగా మన ఎదురుగా నిలబడ్డాయి. చాలా ఆస్పెక్ట్స్లో సోమయ్య గారు క్షేత్ర సేవా ప్రముఖగా విశేషమైన మార్గదర్శనం దక్షిణ ప్రాంత ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ కూడా కుడుతుంది. కన్యాకుమారిలో 50,000 మంది మహిళలకు సంబంధించిన సమ్మేళనం జరిగినప్పుడు కూడా ఆ పొదుపు సంఘాలు ప్రారంభం చేయడం కూడా సోమయ్య గారి మార్గదర్శనం ఉండింది. కానీ సోమయ్య గారికి సంబంధించిన ఈ పక్షం అవుతుందో సంఘ శాఖా పని ఇదే కాకుండా వారు చివరిగా ఉన్న క్షేత్రంలో ఒక గణనీయమైన ఒక యోగదానం సోమయ్య గారిది ఉండింది. ఆ కారణంగా ఈ సమితి ఏర్పరిచినప్పుడు వారు చేసిన చివరి సమయంలో చేసిన సేవా కార్యక్రమాలని కాస్త ముందుకు తీసుకెళ్లాలని ఇంకా వేరే 2 ఉద్దేశాలతో ఈ సమితి ఏర్పరచడం జరిగింది. అందులో ప్రధానంగా సోమయ్య గారి పేరుతో ఒక స్మారక ఉపన్యాసం జరిగింది. ఒక మొదటి కార్యక్రమం. చాలా సంతోషం. మొదటిసారి స్మారక ఉపన్యాసానికి మాన్య శ్రీ సూర్యనారాయణరాజు వచ్చారు. అప్పుడు జ్యేష్ఠుడు వచ్చారు, ఇప్పుడు లేరు. వారు ఒక ఉపన్యాసం కార్యాలయంలో జరిగింది. అది మొదటి ఉపన్యాసం. మన ఉద్దేశం ఏంటంటే ఈ 98 సంవత్సరాల పాటు జరిగిన సంఘ కార్యమే ఒక పెద్ద రిపాజిటరీ, ఒక పెద్ద మూమెంటు, ఒక సామాజిక క్షేత్రంలో జరిగిన ఒక పెద్ద ప్రయత్నం ఈ దేశ పునర్నిర్మాణంలో. అది అధ్యయనం చేయటము, ఏ విలువలపైన అయితే సంఘం నిలబడ్డది, ఏ విలువల ఆధారంగా మనందరూ కార్యకర్తలుగా జీవించడం, సోమయ్య దేనికి ఒక ప్రతిరూపంగా మన ముందు ఆదర్శంగా నిలబడ్డారో వాటిని పునః స్మరించుకోవడానికని ఈ ఉపన్యాసం పెట్టాలి. వేరే సబ్జెక్ట్స్లోకి చాలా వేదికలు ఉన్నాయి. అట్లాంటి వాటిలో వెళ్ళకుండా చాలా సబ్జెక్టు మన సంఘంలోనే ఇవాల్వ్ అయింది. 99 సంవత్సరాల యొక్క ప్రయత్నం ఇది. అద్భుతమైన ఒక అధ్యయనానికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. మనం తిరిగి నేర్చుకోవాల్సిన బేసిక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తు చేసేలాగా ఒక వ్యాఖ్యానం వాళ్ళు ఉండాలని ఒకటి అనుకోవటం జరిగింది. రెండో విశేష ప్రయత్నం అప్పుడు జరిగిన దాంట్లో కృష్ణప్ప గారు మన క్షేత్ర ప్రచారకున్న పెద్దలు కుటుంబ ప్రబోధనని ఇప్పుడు చాలా ముఖ్యమైన కార్యక్రమంగా మనం భావిస్తున్నాం. కుటుంబ విలువలు కాపాడాలని దానికి సంబంధించిన ఒక కార్యక్రమం సోమయ్య గారి సమితి పేరుతోని ఇక్కడే అమీర్పేటలో జరిగింది. ఒక 800 కుటుంబాలు వచ్చినాయి. కృష్ణప్పజీ రావడం చాలా విశేషం. ఈ కుటుంబ ప్రబోధన అనే కాన్సెప్ట్ని వారు ప్రత్యక్షంగా వారే ఇంట్రొడ్యూస్ చేశారు. దాని మెథడాలజీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈరోజు దేశంలో చాలా ముఖ్యమైన సబ్జెక్టుగా మారింది. దానికి సంబంధించిన ఒక కార్యక్రమం కూడా మనం అక్కడ ఏర్పాటు చేశాం. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఇదే ప్రాంగణంలో జరిగింది. మనందరూ ఆలోచించాల్సిందే. భవిష్యత్తు కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది. అనేక కులవృత్తుల మీదే హిందూ సమాజం ఆధారపడి ఉంది. కులవృత్తి ఒక సంస్కృతిలో భాగము, సంస్కారంలో ఒక భాగము. దాని ఆధారంగా జీవనం కొనసాగుతుంటుంది. కాబట్టి కులవృత్తిని అట్లాగే కొనసాగిస్తూ కులవృత్తిలో విలువలతో జీవించిన వాళ్ళ వ్యక్తుల యొక్క ఎంపిక చేయాలనుకొని అనేక మందిని ఎంపిక చేసి అట్లాంటి ఆదర్శంగా జీవించిన వాళ్ళు, ఆదర్శాలు ఎప్పుడు దూరం కనబడకూడదు, దగ్గర కనబడాలి, మన మధ్యలో కనబడాలి, పుస్తకాల్లో కనబడకూడదు. ఇట్లా జీవించిన వాళ్ళు ఆదర్శంగా అవుతారు. కాబట్టి వాళ్ళకి సన్మానం జరిగింది. ఇక్కడ చాలా చక్కటి స్పందన ఉంది. కాటికాపరి సనత్ నగర్కి సంబంధించిన కాటికాపరి సన్మానం ఇక్కడ జరిగింది. అతను ఎంఏ చదువుకున్నాడు, ఆ వృత్తి చేస్తున్నాడు. అందరికీ అవసరం ఉన్న క్షేత్రమే అది, పనే. కానీ ఆ వృత్తిని అవలంబించాలని పట్టుదల అవుతుందో ఆ పట్టుదల. ఇట్లాంటి కార్యక్రమం కరీంనగర్లో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది. ఆ తర్వాత అధ్యయనం పేరుతో యానాదులపైన ఒక అధ్యయనం జరిగింది. పుస్తకము శివరామకృష్ణ రాశారు, శ్యాంప్రసాద్ జీ దాన్ని మార్గదర్శనం చేశారు. చాలా భాగం హిందూ సమాజంలో చాలా విషయాలు అధ్యయనానికి అవసరం ఉన్నాయి. సమాజ సంఘటన కొరకు అధ్యయనం అవసరం ఉంది. కాబట్టి కుల వృత్తులు కానివ్వండి, సంచార కులాలు, వాటికి సంబంధించిన అధ్యయనం కూడా ఒక సబ్జెక్టుగా తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా మామూలుగా జరిగే స్కాలర్షిప్స్ కానీ, పిల్లల్ని ప్రోత్సహించడం కానీ, ముఖ్యంగా వేమన పద్యాల గురించి బాయ్ గారు చాలాసార్లు ఇన్సిస్ట్ చేశారు. మంచి వేమన పద్యాలు స్కూల్ పిల్లలకి కంఠస్థం చేయించాలని,
అటు కొద్ది ప్రయత్నం. వ్యక్తిత్వ వికాసం విషయంలో కూడా 18 స్కూల్స్లో మోటివేషనల్ స్పీకర్ ఒక అతనుండే రామారావు అండి. చక్కటి కార్యక్రమాలు ఈ భాగ్యనగర్లో జరిగినాయి. ఇవన్నీ కార్యక్రమాల ఆధారంగా ప్రధానమైన అంశం సోమయ్య యొక్క ప్రేరణతో మార్గదర్శనంలో వారి అనుక్షణం వారి జీవితంలో ప్రతి అడుగును గమనిస్తూ ఎదిగిన వందలాది మంది జ్యేష్ఠ కార్యకర్తలు, స్వయం సేవకులు భాగ్యనగర్లు ఉన్నారు. వాళ్ళందరూ కలవాలని, వాళ్ళందరి యొక్క అనుభవాన్ని ఏదో రకంగా సామాజిక మార్పులో ఈ పుణ్యక్షణంలో ఈ 90 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ శతాబ్ది ఉత్సవాలు అవుతున్నాయి. మనందరి యొక్క యోగదానం అవసరం కాబట్టి అట్లాంటి మోటివేషన్ కొరకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ సమితి ఏర్పడ్డది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త సమితి, ఇప్పుడు ఆ సమితి సభ్యులందరూ కూడా కాకుండా ఇప్పుడు కొత్త సమితి అయితే ఏర్పడి వాళ్ళ పేర్లు కూడా ఒకసారి నేను పరిచయం చేస్తాను. రేమల వెంకటేశ్వర గారు కొద్దికాలం ప్రచారంగా ఉన్నారు, నగర సంఘచాలకుగా ఉన్నారు, అనుభవం కార్యకర్త. వారు అధ్యక్షులుగా ఈ సమితి కొనసాగుతారు. హనుమత్ ప్రసాద్జీ వారు ప్రచారంగా పనిచేశారు, వారు వైస్ ప్రెసిడెంట్గా ఈ సమితిలో ఉంటారు. నాగశేఖర్జీ వారు ప్రచారంగా పనిచేశారు, వారు సెక్రటరీగా దీనికి ఉంటారు. హనుమంతరావు గారు బర్కత్పుర నగర భాగ్ స్థాయి కార్యకర్త, భాగ్ కార్య ఉండేవారు, వారు ట్రెజరర్ ఉంటారు. హనుమంతరావు ఎక్కడ ఉన్నారు? వెనుకున్నారా? వారు ట్రెజరర్ ఉంటారు. వేణుజీ పాత కమిటీలో మెంబర్గా ఉండే, వేణుగారు ఉంటే నిలబడండి. వేణుగారు కూడా ఒక సభ్యులుగా కొనసాగుతారు అక్కడ. వేణుజీ ఇక్కడ ఉన్నారు. అట్లాగే భాస్కర్జీ మన క్షేత్ర ప్రచారక ప్రముఖ పెద్దలు, వారి గైడెన్స్ అవసరం కాబట్టి వారు కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగుతారు. ఈ సమితి పేరుతో మళ్ళీ ఈ జరిగిన విషయాలే కాకుండా ఇంకా అనేక కోణాల్లో ఆలోచించి ఈ సమితిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తాను. నమస్కారం. నాయన అనే నీ పిలుపున నా నవనాడులు నీ వశమైపోయెను అంటూ నేను వారు స్వర్గస్థులైనప్పుడు ఒక పాట రాశాను. నిజంగా కూడా నాయన అనేటువంటి పితృవాత్సల్యపూరితమైనటువంటి పిలుపుతో శ్రీ సోమయ్య గారు మనల్ని వశం చేసుకున్నారు. వారిని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వేదిక పరిచయం చేస్తారు మన యొక్క నాగశేఖర్ గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని పరిచయం చేస్తాను. ముగ్గురు కూడా చిరపరిచితులే అయినప్పటికీ సభా మర్యాదని పాటిస్తూ వారు ముగ్గురిని కూడా పరిచయం చేస్తాను. మొదటగా కూర్చున్నవారు శ్రీ సోమయాజుల నాగేశ్వరరావు గారు. 1967 నుంచి వారు సంఘ ప్రచారక్, శ్రీకాకుళం నగర ప్రచారక్గా, ఆ తర్వాత గోదావరి జిల్లాల ప్రచారక్గా, విశాఖ విభాగ్ ప్రచారక్గా, ప్రాంత సహ ప్రచారక్గా పనిచేసిన అనుభవం ఉంది వారికి. ఎంతోమంది ప్రచారకులుగా రావటానికి స్ఫూర్తిని అందించినటువంటి ఒక మంచి ప్రచారకు వారు. ఇక్కడ ఉన్న చాలామంది ప్రచారకులకు వారు స్ఫూర్తి ప్రదాత. ప్రస్తుతం శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి కేంద్రానికి సంఘటనా కార్యదర్శిగా ఉంటున్నారు. ఆ తర్వాత కూర్చున్నవారు శ్రీ రేమెళ్ల వెంకటేశ్వర్లు గారు. సుమారుగా 1970 నుంచి వారు సంఘ స్వయం సేవకుగా ఉన్నారు. 1975 నుంచి 1979 వరకు 4 సంవత్సరాలు వారు గుంటూరు నగర ప్రచారకుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత బ్యాంక్ జాబ్లో చేస్తూ కోనసీమ జిల్లా కార్యవాహగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం చంద్రపురి అంటే ఎల్బీ నగర్ నగర సంఘచాలకుగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అటు చివర కూర్చున్నవారు ఇప్పటిదాకా మాట్లాడారు, మీ అందరికీ తెలుసు, ఎక్కా చంద్రశేఖర్ గారు. ప్రస్తుతం క్షేత్ర సేవా ప్రముఖగా బాధ్యత నిర్వహిస్తున్నారు. చాలా కాలం మన ప్రాంత కార్యవాహగా పనిచేశారు. ఇంతకుముందు సంఘ ప్రచారకుగా పనిచేసినటువంటి అనుభవం కూడా వారికి ఉంది. ఇది వేదిక పరిచయం. సేవ ఒక యజ్ఞం, సమిధలుగా వెలుగుదాం, ధ్యేయ మహాసాగరాన
నదిలో పోలే కలియుదాం. అటువంటి ఒక చక్కటి సేవా సంస్థ కార్యక్రమంలో ఇవాళ మనం ఉన్నాం. ఈ సేవా సంస్థ నివేదికను అందజేయవలసిందిగా సంస్థ అధ్యక్షులు శ్రీ రెమెళ్ల వెంకటేశ్వరులు గారిని కోరుతున్నాను. సభాయై నమః. శ్రీ సోమపల్లి సోమయ్య గారి స్మారక సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే అనుకున్నట్టుగా ఆషాఢ బహుళ త్రయోదశి నాడు వారి వర్ధంతి అయింది. ఆ రోజు శుక్రవారం అవడం వలన ఆ రోజు కార్యక్రమం ప్రారంభంగా కేశవాష్టకం మీద అధ్యయనం జరిగింది. మన క్షేత్ర సహబౌద్ధిక ప్రముఖ శ్రీ గోవిందాజీ ఆధ్వర్యంలో 2వ తారీఖు 3వ తారీఖు ఈరోజు ఆదివారం కదా అని ఇవాళకి వాయిదా వేసుకుని ఈరోజే ఇది వర్ధంతి సభగా చేసుకుందామని పెట్టుకున్నాము. అసలు నన్ను ఈ వేదిక మీదకి రమ్మనడము, అసలు నన్ను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండమనడం అనేది నాకు ఆశ్చర్యంగాను చాలా ఆనందంగాను కూడా ఉంది. ఆనందంగా ఎందుకు ఉందంటే, అట్లాంటి మహానుభావుడి యొక్క స్మారకమైనటువంటి పరిషత్తుకి నన్ను అధ్యక్షుడిని చేస్తున్నారంటే అట్లీస్ట్ ఆ పేరు చెప్పి కూడా మనకు కొంత ఏదో పూర్వపుణ్యం ఉంది అనేటువంటి విషయాన్ని నేను పూర్తిగా అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆయనతో అతి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, అట్లాగే అనేక ఉద్దండులు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఒంటి చేత్తో నడిపించిన వాళ్ళు, అనేక మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అట్లాంటి అనేక మంది ఉండగా నాకు ఇచ్చారంటే నేను సరిగ్గా పని చేయట్లేదని అనుకున్నారు. ఏదో పని చేయించాలి, వీడికి ఏదో పని చెప్పాలని ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. అట్లాగే ఇందులో గురూజీని చూసిన వాళ్ళు నేను అనుకోవడం ఒక 100 మంది కంటే 100 మంది లోపే ఉంటారు. డాక్టర్జీ గురించి అసలు చెప్పుకోనే పని లేదు. శ్రీ సోమయ్య గారిని చూసిన వాళ్ళు కూడా 100 మందే ఉంటారు. 100-150 మంది ఉండొచ్చు. ఎందుకంటే ప్రత్యేక ప్రయత్నం చేసి వారితో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి ఎలాగైనా లాక్కు రావాలని సుమారు ఒక 1000 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అనుకోకుండా అనేక చోట్ల నుంచి కష్టపడి శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సోమయ్య గారు అంటే మనకి నిన్న కేశవాష్టకం నువ్వు చెప్తూ గోవిందాజీ అన్నారు. డాక్టర్జీ అనేక మంది డాక్టర్జీలను తయారు చేశారు. అనేక మంది డాక్టర్జీల్లో కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి వచ్చి సోమయ్య గారు అనే డాక్టర్జీని తయారు చేశారు. మనమందరం కూడా డాక్టర్జీలుగా తయారు చేయాలని సోమయ్య గారు ప్రయత్నం చేశారు అని ఆయన ఆ వ్యాఖ్యానంలో మనం కేశవాష్టకం చదువుకోవడంలో మన ఉద్దేశం ఆ రకంగా ఉండాలి. మనం అందరం కూడా డాక్టర్జీ స్థాయికి ఎదగడానికి ఆయనకు ఉండేటువంటి గుణగణాలన్నీ మనం కేశవాష్టకంలో చదువుకుంటాం. ఆ రకంగా తీర్చిదిద్దడానికి శ్రీ సోమయ్య గారు 30 సంవత్సరాల పాటు ప్రాంత ప్రచారకగా, అంతకుముందు నెల్లూరు జిల్లా ప్రచారకగా, అంతకుముందు మన ఈ నిషేధం పెట్టినప్పుడు పనిచేసి మళ్ళీ తర్వాత క్షేత్ర సేవా ప్రముఖగా కూడా పనిచేశారు. ఆయన పనిచేసి ఎలాంటి వాళ్ళని తయారు చేశారు? డాక్టర్జీలను తయారు చేశారా అంటే తప్పకుండా తయారు చేశారని చెప్పుకోవాలి. ఉదాహరణకి కొన్ని పేర్లు చెప్తాను. ఆయన తయారు చేసిన వాళ్ళ పేర్లన్నీ మనం చెప్పుకోలేము. శ్రీ భోగాది దుర్గాప్రసాద్ గారు, కరెళ్ల సత్యనారాయణ గారు, హల్దేకర్జీ, సంగమేశ్వర శాస్త్రి గారు, ఈసి రామ్మూర్తి గారు, దేశపాండే గారు, వడ్లమూడి రామ్మోహన్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు, ఎస్ఎల్ఎన్ ఆచార్యులు గారు, ఇలా పేర్లు చెప్పుకుంటే వాళ్ళందరూ ఉద్దండులు. ఒక్కొక్క క్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి పనులు చేసి వాళ్ళ తనువులు చాలించారు. అట్లాగే కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని నిర్వర్తిస్తూ పనిచేసిన వాళ్ళలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, గణపతిరావుజీ బ్రహ్మపూర్కర్ గారు, మల్లికార్జునరావు గారు, కోనపల్లి వారు, పేరేపి వెంకటరావు గారు, విశ్వేశ్వరం గారు, ఎన్వివి సత్యనారాయణ గారు, నముడూరి రవి, ఇట్లా ఇంకా అలా ఈ పేర్లకి అంతులేదు. వాళ్ళందరూ కూడా సంఘ పని చేసి తనువు చాలించినటువంటి. ఇంకా ఇప్పుడు మనకి మార్గదర్శనం చేస్తున్న వాళ్ళల్లో కూడా అనేక మంది, మనకి శ్రీ భాగయ్య గారు మన మధ్యలోనే ఉన్నారు, సోమవీధుల నాగేశ్వరరావు గారు,
సోమయాజులు గారు, రామచంద్రయ్య గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కోటేశ్వర శర్మ గారు, భాస్కర్ గారు, వడ్డి విజయసారథి గారు, టిఎస్ఆర్ గారు, అట్లాగే బాలరెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటే ఎన్ని పేర్లో అసలు ఆ పేర్లకి అంతులేదేమో అనిపిస్తుంటుంది. ఇవాటికి కూడా వాళ్ళు వయస్సుతో సంబంధం లేకుండా మనకి మార్గదర్శనం చేస్తుంది. కుటుంబాల్లో కూడా మా విభాగ సంఘచాలక్ గారు, సుబ్బారెడ్డి గారు, దయానంద్ గారు, దక్షిణామూర్తి గారు, అన్నదానం వారు, కాచం రమేష్ గారు, విద్వాన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, శ్రీహరి గారు, పూర్ణచంద్రరావు గారు, వై సీతారాం గారు, ఇలా ఇవి నేనేదో ఊరికనే నిష్ణాతులైన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పడానికి నాకు తెలిసినంత పేర్లు బయటికి పెట్టాను. కాబట్టి ఇలాంటి అనేక మందిని, ఎంతమందిని తయారు చేశారు, అందరినీ డాక్టర్ జీలను తయారు చేయాలనే ప్రయత్నంతో చేశారు. ఒకే వ్యక్తి ఇంతమందితో అసలు అనుబంధం అసలు ఎలా ఉండేది, విచిత్రమైనటువంటి విషయం. అంతమందిని తయారు చేశారండి. మేము సంఘానికి వెళ్ళినప్పుడు మాకు గురువులు శ్రీ నాగేశ్వరరావు గారు మమ్మల్ని అందరినీ, మా తూర్పుగోదావరి జిల్లాకి చాలా ఫేమస్, 75లో ప్రచారంగా వచ్చాము. 16 మంది ఒకేసారి ప్రచారకులుగా వచ్చాము వారి నాయకత్వంలో. సంగమేశ శాస్త్రి గారు, వారు, అట్లాగే సోమయ్య గారు 3 సంవత్సరాల పాటు మాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కాబోయే ప్రచారకులకు బయటకు తీసుకున్నారు. ఇవాటికి కూడా నాకు బాగా గుర్తు. ఎంత స్ఫూర్తిదాయకంగా యాదరావుజీ జోషి వారు కలిసి వచ్చి మాకు 3 సంవత్సరాల పాటు అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని కనీసం ఏమి పనికిరాని వాళ్ళని ఇంతటి వ్యక్తులుగా తయారు చేయగలిగారు. అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు అని అన్నారు నన్ను. ఇది నేను చెప్పే కదా, పదవి ఇవ్వగా, ఈ పదవి అని అనుకోము, సంఘంలో పదవి ఉండేది కదా, ఆ బాధ్యత ఇవ్వగానే ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో తన్నుకుపోతారేమో అని తీసుకున్నాను నేను. ఎందుకంటే అట్లాంటి మహా వ్యక్తి యొక్క సమితికి అధ్యక్షుడిగా ఉండడం అనేటువంటిదే అసలు అంతకంటే గౌరవం మరొకటి ఉండదు. ఆయన పేరు చెప్పగా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా పేరు చెప్పి వచ్చిన వాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఆ సోమయ్య గారి పేరు చెప్పగానే ఎక్కడెక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి అట్లా వస్తారనేటువంటి ఉద్దేశం కూడా అట్లాంటి వ్యక్తి ఆయన. అలాగే ఇలాంటి సమితికి ఎక్క చంద్రశేఖర్ లాంటి వారు కార్యదర్శిగా పనిచేశారు. అనేక మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన చేసింది ఇందాక చెప్పలేదు, ఆయన మానవీయం గురించి చెప్పినట్లేదు. మానవీయం అని మొత్తం హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల ఉండేటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి ఒక కార్యక్రమం చేశారు. పొద్దునుంచి సాయంత్రం దాకా సేవాభారతి కాకుండా బయట వాళ్ళు చేసేటువంటిది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇవాళ కూడా మర్చిపోలేనటువంటి కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమాలు నిర్వహించిన సమితిలో ఇవాళ మేము ఎలాంటి నిర్వహించగలమో అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. సరే, బాధ్యత ఇచ్చారు కాబట్టి ముందుకు వెళ్తాము. అట్లాగే ఈ కుల వృత్తుల గురించి చేశారని, మాతృఛాయ ఇలాంటివి చేశారని, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన దాంట్లో మేము కూడా ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి సభ తప్పనిసరిగా నిర్వహిస్తాం. ఒకటి. రెండోది, నాకు చంద్రశేఖర్ గారు అలాంటి మిగతా వాళ్ళు సహకరిస్తే ఈ మానవీయాన్ని ఒక రెగ్యులర్ ఫీచర్గా ప్రతి ఏడాది చేయాలనేటువంటి కోరిక ఉంది. అంతేకాకుండా విద్యార్థులకి ఉపయోగించేటువంటి విషయాల్లో ఏదైనా మన సంఘ స్వయంసేవకులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మనం కూడా ఒక ఏదైనా డొనేషన్స్ ఇవ్వడము, వాళ్ళ యొక్క చదువు పెంచడానికి ప్రయత్నం చేయడము, అలాంటి ప్రయత్నాల్లో కూడా కొంత ప్రయత్నం చేద్దామని ఉంది. ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మీ వైపు నుంచి కూడా మీరు ఏమేమి చేస్తే బాగుంటుంది, ఆ కార్యక్రమం చూస్తే సోమయ్య గారు గుర్తు రావాలి, ఈ కార్యక్రమం చేస్తే సోమయ్య గారికి సమితి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తారా అనేటట్టుగా ఒక ప్రోగ్రాము చేయాలనేటువంటిది కోరికగా ఉంది. ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకి, అట్లాగే విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తుంది. నమస్కారం. చేయి చేయి కలుపుదాం, సేవ చేయ కదలుదాం, ప్రజల కొరకు సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం. మన శ్రీ సోమేపల్లి సోమయ్య గారు దక్షిణ భారత సేవ ప్రముఖగా సేవలు అందించారు. అటువంటి సేవ కోసం పిలుపునిస్తూ శ్రీనివాస్ వైయక్తిక గీతను ఆలాపిస్తారు.
सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। लोक योग क्षेम ही राष्ट्र अभय गान है, सेवारत व्यक्ति व्यक्ति कार्य का ही प्राण है। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। उच्च नीच भेद भूल एक हम सभी रहे, सहज बंध भाव हो राग द्वेष ना रहे। सर्वाधिक प्रकाश हो ज्ञान दीप बाल दो, चरण शीघ्र दृढ़ बढ़े ध्येय शिखर हम चढ़े। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। मुस्कुरात खिल उठे मुकुल पात पात में, लहर लहर सम उठे हर प्रघात घात में। स्तुति निंदा लाभ लोभ यश विरक्ति छाव से, कर्म क्षेत्र में चले सहज स्नेह भाव से। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। दीनहीन सेवा ही परमेष्टि अर्चना, केवल उपदेश नहीं कर्म रूप साधना। मन वाचा कर्म से सदैव एक रूप हो, शिव सुंदर नव समाज विश्व वंद्य हम गढ़े। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। लोक योग क्षेम ही राष्ट्र अभय गान है, सेवारत व्यक्ति व्यक्ति कार्य का ही प्राण है। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले। ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతం ఏదైనా ఆచరించే వ్యక్తుల పట్టి శ్రేష్టత్వం ఉంటుంది అనేవారు సోమయ్య. సంఘ సంస్కారం సమాజ సేవ కోసం అనేటువంటి వారైన శ్రీ సోమయ్య గారి సమగ్ర జీవన చిత్రణ ఇవాళ సోమయ్య నాగేశ్వరరావు మన ముందు ఉంచుతారు. పది నిమిషాల కన్నా ఎక్కువ నుంచి మాట్లాడలేను కాబట్టి కూర్చుని మాట్లాడుతున్నాను. అందరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన రెమెల్లి వెంకటేశ్వర గారికి, ఎక్కా చంద్రశేఖరరావు గారికి, ఎదురుగుండా ఉండనటువంటి మహాపురుషులు మహాత్ములు అందరికీ, మాతృమూర్తులకి నమస్కారములు. ఒక నలుగురు పెద్దల్ని మీరు చూసినట్టు అవుతుంది, వారు మిమ్మల్ని చూసినట్టు అవుతుంది. సోమయ్య గారిని మేము చూడలేదు అన్నవాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. ఈ నలుగురు మొట్టమొదటి నలుగురు ఒకసారి నుంచి వెనక్కి చూస్తారు. సోమయాజులు గారు, భావి గారు, రామచంద్ర గారు, గోవింద ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఇక సోమయ్య గారిని మేము చూడలేదు అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. 4, 5, 6, 7, 9, 10, 70 మంది దాకా ఉన్నారు. వెరీ గ్రేట్, బాగుంది. సంఘకార్యం నిత్య నూతనం అంటే ఇదే. సోమయ్య గారు సంఘకార్యం మన 2 ప్రాంతాల్లో పెరగడానికి సాక్షిభూతులు. ఆ సాక్షిభూతుల దగ్గర మన ఉపకరణాలం. సంఘకార్యం గురించి, దాని లక్షణం గురించి, ఎమర్జెన్సీ తర్వాత
1975 77 ఎమర్జెన్సీ తీసిన తర్వాత రష్యాలో ఉండేటువంటి ప్రావడా అనే ఒక పత్రిక ఒక వ్యాసం రాసింది. అది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉంది. అది నాకు చదివాను. మీరు కూడా చాలామంది చదివి ఉంటారు. పూర్ణచంద్రరావు లాంటి వాళ్ళు చదివి ఉంటారు. ఎమర్జెన్సీని 1975లో అందరికి చివరిదాకా అనిపిస్తోందండి. క్లారిటీ ఉందా లేదా? ఒకసారి చెప్పండి. ఉందా? క్లారిటీ ఉందా? రీసౌండా? ముద్ద మాట ఏమిటి? ఇందిరాగాంధీ యొక్క పెట్టిన ఎమర్జెన్సీని తొలగించడంలో కేంద్ర బిందువు చైతన్య ఝరి అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గురించి ప్రవడా పత్రిక రాస్తూ, ఇది ఒక విచిత్రమైన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, ఇది పెరిగిపోతోంది కదా అని చెప్పి దీని మీద ఆంక్షలు పెట్టి దీన్ని అడ్డుకుంటే పెరుగుతూనే ఉంటుంది, ఆంక్షలు పెట్టి దీని మీద ఒత్తిడి తీసుకొచ్చి నొక్క చూస్తుంటే అయినా పెరుగుతూనే ఉంటుంది. ఎలా అయినా పెరిగే లక్షణమే ఉన్నటువంటి సంస్థ ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రవడా పత్రిక రాసింది. కాబట్టి ఆ రోజుల్లో ఎమర్జెన్సీ తొలగించడం అంటే చాలా పెద్ద విషయం. ప్రపంచంలో రాజకీయ క్షేత్రంలో రాజకీయాల్లో సంబంధం లేని సంస్థ చేసింది అది. కాబట్టి ఆ సమయంలో ప్రచారకులుగా లేని వాళ్ళు చాలామంది ప్రాంత ప్రచారకులు కూడా అయ్యారు. ఒకసారి 4వ సర్సంఘచాలక్ గారు, ఆయన సర్సంఘచాలక్ అయిన వెంటనే 4వ సర్సంఘచాలక్ అంటే డాక్టర్జీ తర్వాత గురూజీ తర్వాత బాలాసాహెబ్జీ, రజ్జుభయ్య. ప్రతినిధి సభల్లో ఆయన ఏమన్నారంటే, ఉద్గమ స్థానం నాకు దర్శనం లేదు, తీర్థక్షేత్రాల్లో ప్రతి తీర్థక్షేత్రం ఉద్గమ స్థానం నుంచి వచ్చిందే కదా, తీర్థక్షేత్రాల్లో నేను మునకలు వేసి ఇలా ఈ స్థితికి వచ్చాను అని చెప్పారు. అంటే గంగా నది ఉద్గమ స్థానం గంగోత్రి, అందరూ గంగోత్రికి వెళ్ళలేరు, కానీ తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తూ పుణ్యం సంపాదిస్తారు. అలా రజ్జుభయ్య ఏం చెప్పారంటే, నేను డాక్టర్జీని చూడలేదు, డాక్టర్జీని చూడనాయని కూడా సరసంగి అలకయ్యారు. రజ్జుభయ్యతో ప్రారంభం అది. కాబట్టి సంఘం ఎలా ఉంటుందంటే, ఎవరికైనా సరే ఒక ధార్మికమైన సమాజమైన హిందూ రాష్ట్రబద్ధమైన జీవితాన్ని పోస్తుంది, జీవాన్ని పోస్తుంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. సోమయ్య గారిలో జీవితంలో మనకు కనపడుతుంది. ప్రస్తావన 6 నిమిషాలు, తర్వాత సోమయ్య గారి జీవితం దశ రెండు భాగాలుగా చెప్తాను. ఇంకా ప్రస్తావనలో ఉన్నాం. సోమయ్య గారు స్వయంసేవక కాకముందే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆంధ్రప్రదేశ్లో ముందర డాక్టర్ జీవనంలో వచ్చింది. ఒక పరిచయం ఉత్తరం వల్ల తర్వాత డాక్టర్జీ చనిపోయారని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 7-8 మంచి యువకులు కార్యకర్తలు వచ్చారు. పెయింట్సే గారు, సహస్ర భోజని గారు, దేశపాండే గారు ఇలా వచ్చారు. ఆ పేర్లన్నీ తెలుసు మనకి. వాళ్ళంతా వచ్చిన సమయంలో కోస్తా జిల్లాలోనే శాఖలు ప్రారంభమైనాయి. అయితే దేశ చరిత్రలో ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోదలసినటువంటి మన సందర్భంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం ఫెయిల్ అవ్వటం భలే ఉపయోగించుకుంది సంఘం, డాక్టర్ చనిపోయినా కూడా. ఆ చరిత్ర మనం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 1942 ఎలా ఉపయోగించుకుంది అనేది మనం కాస్త స్టడీ చేసుకోవాలి. సోమయ్య గారిలో కూడా
కొద్దిగా విప్లవ భావాలు ఉండేవని వాళ్ళ స్నేహితుడు రామచంద్ర అనే ఆయన ఆనాటి వాళ్ళతో కొంతమందితో చెప్పాట. నేను తెనాల్లో 2 సంవత్సరాలు ఉన్నాను, విన్నాను. ఈ విప్లవ భావాలతో స్వామి గారు ఉంటే, అరే విప్లవం లేదు, అన్నీ అయిపోయినాయి, నువ్వు ఆర్ఎస్ఎస్కి రాని రామచంద్ర అని ఆయన తెనాల్లో ఆయన తాలూకా హై స్కూల్లో చదువుతుంటే తీసుకుని షాక్కి వెళ్ళారు. అలా షాక్కి వెళ్ళిన తర్వాత ఏమిటంటే విశేషం, ఈయనైతే దేశంలో విప్లవము, రష్యా విప్లవం ఇవన్నీ అయితే ఆలోచిస్తుంటారు యువత అంతా కూడా, ఈ కొత్తగా వచ్చిన యూత్కి పరిచయం అయ్యే కార్యకర్తలు ఎవరు? సంఘం గురించి చెప్పడానికి వచ్చే వాళ్ళంతా ఎవరు? అంత మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ సంఘం దేశపాండే గారు కావచ్చు, లేకపోతే సహస్రభజని గారు కావచ్చు, బందిష్టే గారు కావచ్చు, తెనాలంతా అప్పుడు బందిష్టే గారు, కృష్ణా గుంటూరు జిల్లా బందిష్టే గారు ఉన్నారు. మోగయ్య గారి గుంటూరు కేంద్రంగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ మహారాష్ట్ర అంటే మనకు ఉత్తరాది కిందే లెక్క, ఉత్తరాది వాళ్ళు వచ్చి యూత్తో మాట్లాడుతుంటే దేశంతో కనెక్ట్ అయిపోయేవారు ఆటోమేటిక్గా యూత్. అంతవరకు ప్రాంతమో లేకపోతే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటూ ఉండేవాళ్ళు కాస్త నేషన్తో కనెక్ట్ అయిపోయేవాళ్ళు. అలా భలే బ్యాచెస్ అందరూ వీళ్ళందరి వల్ల అలా తయారైనాయి. అలా స్వామి గారు స్వయంశోక్ అయ్యారు. ఏ విప్లవ భావాలతో ఆయన ఉన్నారో ఆ విప్లవ భావాలతో సంఘంలో నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఉంటూ ప్రశాంతంగా దృఢంగా పనిచేస్తూ 1948 ఆనాటి పరిస్థితుల్లో సంఘకార్య నిమిత్తం జైలుకి వెళ్ళారు. ఆ జైల్లో ఉన్న విషయాలు అప్పటి నుంచి చెబుతూ నాగపూర్లో మీరంతా కూడా చాలామంది ఉన్నారు, ఇక్కడ సుమారు 300 మంది ఆ కార్యక్రమాల్లో ఉండి ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళలో. డాక్టర్ జి శత జయంతి అప్పుడు నాగపూర్లో దేశంలో ఉన్న ప్రచారకులు, పూర్వ ప్రచారకులు, అంతమంది ప్రచారంగా ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక సమావేశం, పెద్ద బైఠకులు జరిగినాయి. ఆ బైఠకులో ప్రాంతం వారీగా అంతమంది ఎక్కడెక్కడి నుంచి ప్రచారకులు వచ్చారు, వాళ్ళు గృహస్థులు అయినప్పటికీ వాళ్ళ చేత అనుభవాలు చెప్పించారు, ఇవన్నీ జరిగినాయి. చంద్రశేఖర్ నువ్వు కూడా ఉన్నావుగా, ప్రచారకుగా. అప్పుడు జైల్లోకి వెళ్ళినటువంటి ప్రచారకులు చాలామంది ప్రచారంగా మానేశారు. అందరూ మాట్లాడేసిన తర్వాత చివరిలో సోమయ్య గారు మాట్లాడారు. మాట్లాడినతో ఏం చెప్పారంటే, రామచంద్ర గారికి గుర్తుంటుంది బహుశా, జైల్లో ఉన్న అందరికీ ప్రచారంగా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా చదువుకోవాలి అనిపించింది. అందుకని వాళ్ళంతా చదువుకొని బాగా పెద్దవాళ్ళు అయ్యారు. నాకు చదువుకోవాలి అనిపించలేదు, అందుకని ప్రచారంగా ఉండిపోయాను అన్నారు. ఎంత వెయిట్ ఆ పదానికి ఒక్క లైన్లో చెప్పేశారు. అంటే సంఘ విద్య కన్నా ఇంకో విద్య నాకు అవసరం లేదు, రాష్ట్రీయ స్వయం సంఘ విద్య కన్నా ఇంకోటి అవసరం లేదు అని చెప్పేసినట్టు అయింది. ఎంత అర్థం, శ్రీ విద్యలాగా దాని గురించి. తర్వాత సంఘ కార్య వికాసంలో ప్రాంతంలో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, అప్పటికిప్పుడు మనం అనుకునే ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిజాం పరిపాలనలో ఉంది. నిజాంతో ఇంకా యుద్ధం జరగలేదు. అప్పుడు ప్రాంతం అంటే కోస్తా జిల్లాలు మాత్రమే ప్రాంతం. సంఘ దృష్ట్యా కూడా ఇది నిజాంలో ఉంది. రహస్యంగా కొంతమంది శాఖలు జరుపుతుండారు. ఆ కథలన్నీ మనం విన్నాం. '42 నుంచి మోఘే గారి ప్రాంత ప్రచారకుగా ఉన్నారు, పార్కే గారి ప్రాంత ప్రచారకుగా ఉన్నారు. తర్వాత 48 నుంచి మోఘే గారి ప్రాంత ప్రచారకుగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు నడిచిపోయినాయి. తర్వాత 59లో సోమయ్య గారు ప్రాంత ప్రచారక అయ్యారు. ఇందాక రేమళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తర్వాత నాగేశ్వర గురించి ఎవరన్నా చెప్తారో చెప్పరు అని ఒక మాట చెప్పేశాడు. ఆయన తరఫున ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, ఏం జీవితంలో చెప్తారో చెప్పేవాళ్ళు ఉండరు అని నేను కూడా చెప్పుకుంటాను.
59లో సోమయ్య గారు ప్రాంత ప్రచారకయ్యారు. నేను 57లో స్వయంసేవకునయ్యాను విజయవాడ ప్రాంత కేంద్ర శాఖ. బహుశా ఇక్కడున్న ఎవరికీ లేని అదృష్టం ఒకటి నాకుంది. అప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్ళలో నాకు తెలిసి ఎవరు జీవించలేరు. దాసరి ఆంజనేయ గారు ఉన్నారు, డి కృష్ణమూర్తి గారు, వాళ్ళు ఎవరు లేరు. ఏమిటంటే 59లో ఒక వార్షికోత్సవం జరిగింది విజయవాడలో. నేను బాలస్వయంసేవకుని 8వ తరగతి చదువుతున్నాను. మా శాఖలో మనం వ్యాయామం పాటతో చేయాలి అని హిమాద్రి తుంగ శృంగసే అనే పాటతో వ్యాయామం దోతించారు. బదులు అది చూడ హిమాద్రి తుంగ శృంగసే ప్రసిద్ధ శుద్ధ భారతి అలా వ్యాయామం చేయాలి, యోగ వ్యాయామం. ఆ వ్యాయామం చేయాలంటే అన్ని శాఖలు అలాగే చేసాం. బాలస్వయంసేవకుని ప్రదర్శన చేయాలి, వస్తున్నారు, చాలా పెద్దవారు వస్తున్నారు, కరెక్ట్గా చేయాలి అన్నారు. గణవేషం అంతా కుట్టించుకున్నాం, వెళ్ళాం. కార్యవాహ వీళ్ళంతా గురూజీ వస్తారు, దానికి గురూజీ వస్తారని గేటు దగ్గర నుంచున్నారు. గురూజీ తెలియని వాళ్ళేం కాదు, దాసరేంద్ర వీళ్ళెవరికి గురూజీ తెలియని వాళ్ళేం కాదు. వస్తున్నారని కబురు వచ్చింది, దక్ష చెప్పారు. గురూజీ కనపడలేదు, ధ్వజం మాత్రం ఎగిరింది. నాకు బాగా గుర్తు, చాలా బాగా గుర్తు నాకు. గురూజీ నిక్కర్తో వచ్చారు, నేను ఒక్కడనే చూశాను. అది ఇప్పటికీ ఆ నిక్కర్తో గురూజీ వచ్చి డైరెక్ట్గా దక్ష చెప్పలేదు, దాసరాజు గారు అక్కడే ఉన్నారు. డైరెక్టర్ గారికి వెళ్ళి ఆయనే ధ్వజం ఎగరేశారు. మేము చూస్తున్నాం, ముందర ఉన్నాం కదా, బాలస్వయంసేవకులను చూస్తున్నాం. మహాపురుషుడు వస్తున్నారు, ఈయనే కావచ్చు అనుకున్నాం. భౌతిక ఏమి ఇచ్చారు నాకేం గుర్తులేదు, అదొక విషయం చెప్తున్నా. గురూజీని నిక్కర్తో చూసిన ఒక అదృష్టం నాకు కలిగింది. ఆ సంవత్సరం స్వామి గారు ప్రాంత ప్రచారకయ్యారు. అయితే ఆ సంవత్సరం యొక్క విశేషం ఏంటంటే, నలభై 1948లో ప్రాంత శిబిరం జరగవలసింది విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. గాంధీ గారు చనిపోవడం వలన భగ్నం అయిపోయింది అది. అప్పుడు స్వయంసేవకులు కమ్యూనిస్టుల చేతుల్లో చాలా దెబ్బలు తిన్నారు. అంతకంటే 2-3 రెట్లు స్వయంసేవకులు కూడా బాగా చావబాదారు కమ్యూనిస్టుల్ని. ఆ చావబాదిన వాళ్ళలో కొనపులి ఒకరు, మోహి గారు రే కొనపులి అని పిలుస్తుండేవారు. కొనపల్లి వెంకటేశ్వరరావు 18-19 ఏళ్ళు అప్పుడు, అంతే. వాళ్ళ అబ్బాయి వచ్చాడా, రామకృష్ణ వచ్చావా, కాబట్టి వాళ్ళ అలా బ్యాచ్ అంతా చావబాదారు వాళ్ళని. ఆ సెంటర్, విశాలాంతి సెంటర్లో చావబాదారు. 48 తర్వాత ఏమవుతుంది, విజయవాడలో పని ప్రాంత కేంద్రం అని ఉండేది. కాబట్టి 59లో మళ్ళీ అలా చిగురించేసరికి ఎంత ఆనందం వేసిందో గురూజీకి. అప్పుడు బయటకు జరిగిందట. జరిగిన తర్వాత మాకు శాఖల్లో సూచన ఇచ్చారు. ఏమిటంటే గురూజీ అప్పుడు చెప్పారు శాఖ, మళ్ళీ సూచన శాఖల్లో గురూజీ వచ్చింది. గురూజీ చెప్పారు, మనం ఇంటింటికి వెళ్ళి వీధుల్లో మీరు ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్కి వెళ్ళారా అని అడగాలి అని అడిగారు. మన బయటకులో ఉన్నవాళ్ళు వాళ్ళు అడగాలంటే మేము గాంధీ గారిని చెప్పారని తిడుతున్నారని ఏం వెళ్ళామని అన్నారు. కాదు, అయినా వెళ్ళి అడగాలి ఏమన్నప్పటికీ. అయితే ఎంత అయితే మహా అయితే 400-500 మంది ఉంటారేమో అన్నాం. అంటే గురూజీ ఏమన్నారటంటే 5,000 మంది ఉంటారు కనీసం చూడండి అన్నారట గురూజీ. అప్పుడు అది ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంసేవక అని అడగడం మా పని, అంతే, బాల స్వయంసేవకులుగా. ఆ పనిలో నేను కూడా అప్పుడు ఉన్నాను. టోటల్ చూస్తే 5,000 వచ్చింది. బోని వెంకటేశ్వరరావు గారు ఆశ్చర్యపోయారు. కాబట్టి అంటే గురూజీకి ఎంత స్పష్టత ఉంది అనేది, దాని ప్రభావం సోమయ్య గారి మీద ఎంత ఉంది, అది మాకు ఎలా అందజేశారు అనేది విషయం. సోమయ్య గారు ప్రాంత ప్రచారక అయ్యారు 59. అప్పటికి నిజాం గొడవ పోయింది, తెలంగాణ విలీనం అయిపోయింది. 59-60లో సోమయ్య గారు పూర్తిగా శ్రీకాకుళం నుంచి ఈ చిత్తూరు జిల్లా దాకా రాయలసీమ అంతా పూర్తిగా తిరిగారు. ఈ మధ్యలో రాయలసీమ కరువు వచ్చింది. చంద్రశేఖర్ చెప్పిన మీరు చెప్పేటైతే సేవ మొదలెట్టేటప్పుడు రాయలసీమ కరువు గురించి చెప్పాలి. ఒక చిన్న సంఘటన చెప్తున్నాను. రాయలసీమ కరువు వచ్చినప్పుడు గంజి అందజేయడం చాలా గొప్ప అదృష్టం రాయలసీమలో వాళ్ళకి. ఆ గంజి అందజేయాలి. డిఎస్పి రెడ్డి గారు
ఒకడు రాయలసీమ మొత్తానికి చాలా కేంద్ర బిందువైన కార్యకర్త. గంజికి కావాల్సిన ఆ గింజలు బియ్యం అది అక్కడికి పంపించడానికి ఆర్థిక పరిస్థితి సమాజం దగ్గర సరిగ్గా లేదు, స్పందన లేదు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, నేను నెల్లూరులో చదువుకున్నాను డిగ్రీ, అప్పుడు తెలిసిన విషయం, పుస్తకంలో కూడా వచ్చింది, స్ఫూర్తి ప్రదాత పుస్తకంలో కూడా వచ్చింది. నెల్లూరులో కొన్ని శాఖల్లో చాలా బాల స్వయంసేవకులు ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. బాల స్వయంసేవకులు, అందులో కొంతమంది శిశు స్వయంసేవకులు, వాళ్ళు చిన్న అట్టలు పట్టుకుని మన మావయ్యలు, మన నాన్నలు, మన అమ్మలు, తాతమ్మలు గంజి కూడా లేకుండా బాధపడుతున్నారు, వాళ్ళకి గంజి ఇవ్వడానికి కావాల్సిన డబ్బులు కానీ బియ్యం కానీ ఇవ్వండి అని ఆ ట్రంక్ రోడ్డు మీద వాళ్ళు ఊరేగింపు జరిపారు. అది ఎలా ఉంటుంది ఆ స్పందన, అది బాల స్వయంసేవకులు. కాబట్టి దాని తర్వాత దేశముఖ్ గారు మళ్ళీ రాయలసీమ విభాగ ప్రచారంగా వెళ్ళటం అవన్నీ జరిగినాయి. సరే, అయితే ఇప్పుడు తెలంగాణ కలిసిన తర్వాత చాలా పెద్ద సవాల్ సోమయ్య గారికి. ఇదే ప్రాంతం, అది వేరే ప్రాంతం కాదు. అది సోమయ్య గారు కుర్రాయన, ఆయన పుట్టిన 20 ఏళ్ళు, 59 అంటే 32 ఏళ్ళు, సంఘ పని కొత్త, సంఘ శిక్షా వర్గం అంటే 40 రోజులు. కాబట్టి వెళ్ళిన వాళ్ళు వస్తే కానీ మళ్ళీ శాఖలు ప్రారంభం కావు. అన్నీ ఇప్పుడు నాగపూర్లోని శిక్షా వర్గాలన్నీ. దీంతోపాటు ఇంకోటి పెద్ద సవాల్ ఏమిటంటే, ఒక పక్కన తెలంగాణ కలిసింది, ఇంకో పక్కనేమో 48లో ఆ నిషేధం పెట్టడం వల్ల మన మీద ప్రభుత్వం ప్రతి ప్రాంతంలో దేశంలో విపరీతమైన అప్పులైనాయి. సంఘంలో ప్రాంత అధికారులు అప్పులు చేస్తే కానీ ఆ ఉద్యమాన్ని నడపలేకపోయారు, నిషేధం తొలగించుకునేటువంటి ఉద్యమాన్ని. అప్పటికి తెలంగాణ మన దగ్గర లేకపోయినప్పటికీ ఆంధ్రలోనే సుమారుగా 50,000 దాకా అప్పులైనాయని నేను విన్నాను. నన్ను కరెక్ట్ చేసి పెద్దలు ఎవరన్నా. అంత అప్పు తీర్చడం ఎలాగా? అప్పుడు ప్రాంత గురుదక్షిణ కూడా అంత లేదు. ఒక స్వయంసేవల దగ్గరే అప్పులు చేశారు, బయట వాళ్ళు ఎవరిస్తారా? 48లో అప్పు అంటే ఎంత తెలుసా? మినిమం 50 రూపాయలు, మ్యాక్సిమం 500, అంతే అప్పు. ఒక ఆయనకి అప్పు తీర్చలేదు, ఆయన దగ్గర ఆయన ఒక్కడి దగ్గరే ప్రాంతం మొత్తం మీద 1000 రూపాయలు తీసుకున్నట్టు. రాజమండ్రిలో ఉన్నాడు ఆయన. ఆయనకి అప్పు 59లో కూడా తీర్చలేదట. మనవాడే కార్యకర్త అంతా ఇవ్వటున్నారు అని. తర్వాత ఇస్తే తీర్చచ్చులంటే అతను ఏం చేశాడంటే, అందరికి ఒళ్ళు మండింది అనుకోండి, స్వామి గారి మీద కోర్టుకి వెళ్ళాడు అతను. ఏం చెప్పాలి అతనికి? స్వామి అందరూ వచ్చి స్వామి గారి వారికి ఇవ్వకండి అదవాడు కాదు, అది కాదు బాధ్యత, చరిత్రలో మనకి పేరు చూస్తుందని నిదానంగా తీర్చారు. చెప్తున్న ఊరికే ఎంత అప్పులు ఇచ్చిన స్వయంసేవకులు వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పక్కన అప్పులు తీర్చడం, ఒక పక్కన తెలంగాణ కలవటం, తెలంగాణ కమ్యూనిస్టులు గడ్డ. కాబట్టి ఇక పని పెరగాలి. కొచ్చి బీసీ, ఈసీ అని 3 ప్రచారకులు ఉన్నారు. పేరు అన్నారా? చాలామంది వినుంటారు. కొచ్చి కృష్ణమూర్తి గారు, బీసీ రమణయ్య గారు, ఈసీ రామమూర్తి గారు. వీళ్ళ 3 పంపించారు. ఒకళ్ళని వరంగల్, ఒకళ్ళు మహబూబ్నగర్, ఒకళ్ళు నల్గొండ మొదలుపెట్టారు. ఈయనేమో బీసీ రమణయ్య గారేమో ఓ ఫ్లూట్ తీసుకుని సెంటర్లో వాయిస్తూ ఏదో పిల్లల దగ్గరికి చేసి శాఖలు పెట్టేవాళ్ళు. ఈసీ రామమూర్తి గారేమో 4-5 ఆసనాలు సెంటర్లో ఏదో చెట్టు కింద వేస్తుంటే 9 వస్తే శాఖ పెట్టేవారు. కొచ్చి కృష్ణమూర్తి గారేమో అది అదో తుఫాను. మొత్తానికి తెలంగాణ శాఖలు మొదలైపోయినాయి. హైదరాబాద్లోకి వచ్చేసినాయి శాఖలు. రహస్యంగా ఉంది, ఒక పెద్ద సైలెంట్ వర్క్ ఉంది. కాబట్టి ఈ విధంగా అయిన తర్వాత సంఘంలో, దేశంలో క్షేత్ర వ్యవస్థ వచ్చింది. ఏకనాథ్జీ సర్కారు అయ్యారు, అన్ని శాఖలకి తిరిగారు. ఆయన తిరిగిన తర్వాత నివేదిక ఇచ్చారు గురూజీకి. అప్పుడు కేంద్రం
అంటే నాగపూర్ సరసంఘచాలక సర్కారీ వీళ్ళు కేంద్రం, తర్వాత ప్రాంతం, తర్వాత జిల్లా, ఈ మూడే ఉన్నాయి. ఇది చాలాదు పెరుగుతున్న సంఘ కార్యానికి. కేంద్రానికి ప్రాంతానికి మధ్యలో ఇంకో వ్యవస్థ అవసరం, ప్రాంతానికి జిల్లాకి మధ్యలో ఇంకో వ్యవస్థ అవసరమని ఏకనాథ్జీ దేశమంతా తిరిగి అన్ని ప్రాంతాలు తిరిగి కొన్ని శాఖలకి ఆయన చెప్పకుండా వచ్చి అలా నివేదిక ఇచ్చారు. ఆచార్య విభాగంలో కూడా అప్పుడే మార్పు వచ్చింది. ఆ తర్వాత క్షేత్ర వ్యవస్థ వచ్చింది. 63లో యాదవరాజు క్షేత్ర ప్రచారక మనకి వచ్చారు. కొంతమంది ఏదో పుడుతూనే విద్యలన్నీ వచ్చేసినట్టుగా 63లో వచ్చారు. ఆయన వస్తూనే బాగా అవగాహన ఉన్నాయని పని విషయంలో తక్కువేం కాదు. డాక్టర్జీ దగ్గర పెరిగిన ఆయన వస్తూనే బయటకు పెట్టారు. ప్రాంత కేంద్రం బయటకు మొదటి కేంద్ర అధికారులు ప్రాంత అధికారులతో మాట్లాడే ఉంటారు. మేము కూడా నేనేమో ఎస్ఎల్సి చదువుతూ ముఖ్య శిక్షకగా కూర్చున్నాను. మనం ప్రాంత శిబిరం జరుపుకోవాలి అని చెప్తున్నారు ఆయన. 63 ప్రాంతం అంటే ఏంటో మాకు తెలియదు, ప్రాంత శిబిరం అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఆయన హిందీలో చెప్తే తెలుగులో అనువాదం చేయడం చెప్పారు. జరుపుకోవాలి అని. 64లో ప్రాంత శిబిరం. ఎందుకు నీ తెలంగాణ కలిసింది, తెలంగాణ పికప్ అవ్వాలి. ఆ తర్వాత ఒక్కో నెల కథలు చెప్తూ హైదరాబాదులో 40 శాఖలు చేస్తారట సాటే గారు. హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా సైకిల్ మీద తిరుగుతున్నారట అనే కబురు వచ్చింది మాకు. అందరికీ అర్థమవుతుందా నేను చెప్పేది? కాస్త తరకాయ నొప్పిగా ఉంది. కాబట్టి దాంతో ఏమైందంటే హైదరాబాద్లో ప్రాంత శిబిరము సాటే గారు సైకిల్ మీద 40 శాఖలు పెడుతున్నారట అనేది ఏమైందంటే ఈ కోస్తా జిల్లాని ఇన్స్పైర్ చేసింది హైదరాబాద్కి వెళ్ళాలి అనేది. అంతవరకు ఏమిటి విజయవాడ గుంటూరు ఇదేగా. కాబట్టి హైదరాబాద్ మీద అట్రాక్షన్ పెరగడానికి సాటే గారు సైకిల్ మీద అంతా తిరిగేసి 40 శాఖలు పెడుతున్నారట. అంటే అంతకుముందు ఎన్ని ఉన్నాయి మాకేంది, 40 అంటే ఎక్కువే. విజయవాడలో 20-21 ఉండేవి, విజయవాడకు డబల్ అయిపోతుంది అని. కాబట్టి ఆ ప్రాంత శిబిరం 3 వచ్చేసింది. అయితే ఎక్కడ ఘోష లేదు. ప్రాంత శిబిరానికి ఘోష అంతా కర్ణాటక నుంచే వచ్చింది. శిబిరం నల్లకుంటలో జరిగిందండి సోమయాజులు గారు. అంబర్పేటలో జరిగింది. ఆ శిబిరంలో నేను కూడా అప్పుడు వెళ్ళాను. 64 PUC చదువుతున్నాను, శిబిరానికి వెళ్ళాను. అంతకుముందు గోరంట్లో జరిగింది, దానికి నేను తెలియదు, నేను వెళ్ళలేదు. ఎవరినో వెళ్తే పునర్చంద్రరావు వెళ్ళి ఉంటారు గోరంట్ల శిబిరానికి. ప్రాంత పార్కే గారు మోగేజీ ప్రాంత ప్రచారక ఉన్నప్పుడు. తర్వాత ఇది 2వ ప్రాంత శిబిరం. అప్పుడు ఆంధ్ర వరకే, ఇది మొత్తం కలిపి. అప్పుడే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఆ సంవత్సరం ప్రాంత కార్యవాహి అయ్యారు వాళ్ళిద్దరు. కాబట్టి ఆ 2000 మందితో శిబిరం నిర్వహించడం, దీనికి ప్రాతిపదిక ఏమిటి అని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే వినపడతాయి కదా కొన్ని చెవులకి. అలా నాకు కూడా ఏర్పడింది ఏమిటంటే, విజయవాడలో కృష్ణా నదిలో ఒక శిబిరం జరిగింది. కృష్ణా నదిలో లంకలో. అప్పుడు మోఘే గారి ప్రాంత ప్రచారకు, సాఠే గారు స్వామి గారు మహోగ్రమైనటువంటి సమతా శిక్షకులు ఇద్దరు. కాబట్టి అప్పుడు ఆ ప్రాంత శిబిరం నిర్వహించడం మోఘే గారు నిర్వహించడం స్వామి గారు చూశారు. యాదవరాజు గైడెన్స్ చాలా దివ్యంగా ఆ ప్రాంత శిబిరం జరిగింది. శిబిరంలో పథసంచలనం చూడటానికి గురూజీ వచ్చి నుంచున్న చోటు అదంతా నాకు ఇంకా గుర్తుంది. సీతాఫలమెంటరీ కాదు, అదేంటి సుధా హోటల్ ఎదురుగుండా అక్కడ, దాని ఏరియా పేరు ఏంటిది? సుధా హోటల్, కాచిగూడ సుధా హోటలే ఇక్కడ. అక్కడ చూడటం గుర్తుంది. అంటే ప్రతి సంవత్సరం గురూజీని చూస్తూనే ఉండేవాళ్ళం, విజయవాడలో ఉన్నాం కాబట్టి. ఆ ప్రాంత శిబిరం తర్వాత ఒక్కసారి తెలంగాణలో ఇంకా ఆంధ్ర చాలా విశ్వాసం వచ్చింది. తర్వాత నిదానంగా క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం వల్ల చాలామంది హైదరాబాద్లో సెటిల్ అవ్వడం, మంచి కనెక్షన్ బాగా జరిగిపోయింది, తాల్మేల్. ఇప్పుడు సోమయ్య గారి స్టెప్ ఏమిటంటే, అంతవరకు ఆంధ్రాలో ఆయనకు తెలిసిన ఏరియాలో ప్రాంత ప్రచారంగా వ్యవహారాన్ని నడిపించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్ర బిందువు ఎంత పని అది ఇంక తెలియదు. ఎప్పుడైనా వెళ్తేగా తెనాలి తాలూకా హై స్కూల్ మనిషి ఏం తెలుసు, కోనసీమ వాళ్ళకి లోకం తెలియదు అని కొంతమంది ఎక్కిస్తున్నాడు. అలా
ఏంది హైదరాబాద్ వెళ్ళాలి, చూడాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఏమిటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఏమిటి, ఎలా ఉంటారు ఏమిటి. కాబట్టి అలా విధంగా కేంద్రం హైదరాబాద్ మారింది సోమయ్య గారిది. అక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. అది ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి ఇలా ప్రతి ఏడు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ఎలా పని పెరిగింది అనేది మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా చెప్పుకోవడం మాత్రం చాలా అవసరం. అయితే దాంతోపాటు సవాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పుడు సవాళ్ళు వేరు, అక్కడ సంఘ కార్యాలయం లోపలే అంతర్గతంగా కొన్ని ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన సామాజిక సవాళ్ళు వచ్చినాయి. ఎందుకంటే కమ్యూనిస్టులు చాలా వేరు. నల్గొండ జిల్లాలో 2 గ్రామాల పేరు చెప్తారు, తొండ, అన్నారం, అలా 4-5 గ్రామాలు చెప్పారు అప్పుడు ఈసీ రామూర్తి గారు. ఉప్పు సత్యాగ్రహం అప్పుడు కానీ, క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు కానీ కాంగ్రెస్ కూడా అక్కడ సభలు పెట్టలేనంత కమ్యూనిస్టులు కంచుకోటది. కాబట్టి అలాంటి చోట శాఖలు పెట్టేశారు. కాబట్టి అంత ముట్టికాయ పట్టినట్టు కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి రష్యాకి, చైనాకి చాలా లింక్. అది ఏ గ్రామంలో ఏం జరుగుతుందా అనేది. విజయవాడలో కూడా కృష్ణలంక కమ్యూనిస్టులే, అక్కడి నుంచి జరిగే విషయాలు పేపర్లో రావడం కూడా చూస్తున్నాం మేము. కాబట్టి దాన్ని వాళ్ళు షేమ్ ఫీల్ అయిపోయి స్వయంసేవకు మీద దాన్ని అఘాత్యం చేయడం అని చాలా పెరిగినాయి, తక్కువేం కాదు. వాటిలో ఈ అన్నారం గ్రామంలో సోమయ్య గారి మీద కూడా పెద్ద దాడి జరిగింది. పడిపోయారు సోమయ్య గారు, చేతులు పెట్టుకుని అందరూ స్వయంసేవకులంతా వెళ్ళిపోయారు, ఇంత మీద పడ్డారు. ఆ కథ అంతా మళ్ళీ చెప్పుకోవాలన్నా కదా తర్వాత వస్తుంది. అది ఈయన చచ్చిపోయారు అనుకుని కమ్యూనిస్టులు కారాలతో కొట్టి కొట్టి వెళ్ళిపోయారు. కమ్యూనిస్టులు వెళ్ళిపోయిన తర్వాత సోమయ్య గారు వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత ఒక స్వయంసేవకు వచ్చి సోమయ్య గారు అని లేపాడు పడుకుని. వెంటనే సోమయ్య గారు అన్న మాట ఏంటో తెలుసా, జాగృతిలో వచ్చింది, అది చదివాన్ని అప్పుడు భీమవరంలో ప్రచారంగా. నువ్వు కులాసా ఉన్నావా అని అడిగారట. బా, అతను చావాలే బతకాలి, అతను పలకరించిన వాడు. అతని పేరు కూడా చెప్పారు కానీ మర్చిపోయాను నేను. భీమిరెడ్డి నరసింహారెడ్డి. గుడ్ గుడ్, కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ ఏంటో మన వాళ్ళకి ఎవరు కావాల్సిన వాళ్ళు, ఎవరు అక్కర్లేదు, మన ప్రజలకు తెలియటం లేదు అని ఒక్కటే కామెంట్, ఇంకేం లేదు సోమయ్య గారు. దాని తర్వాత దెబ్బలు మానే ప్రాంతం అంతా తిరిగారు. సోమయ్య గారు రక్తం చిందించిన ఈ భూమిలో ఎంత సంఘకార్యం పెరిగిందంటే ఈ తెలంగాణలో ఆంధ్ర కంటే 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. కాబట్టి ఇన్స్పిరేషన్ పాయింట్లు ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణ అయిపోయింది. ఎలా అయింది ఇంకొక విషయం చెప్తాను, అంతా చెప్పలేను, కొంతవరకు చెప్తాను. ఎంతవరకు టైం ఎంతవరకు? ఇది 68 అనుకుంటా సోమయ్య గారి మీద దాడి జరిగింది. 69 భాగ్యనగరు వార్షికోత్సవం జరిగింది భాగ్యనగర్లో. ఆ వార్షికోత్సవానికి బాలాసాబ్జీ వచ్చారు, సర్కారీ వాహనం. సురేంద్ర రెడ్డి గారు, ద్వారకాచారి గారు, వీళ్ళంతా బాగ్ ప్రచారకులు. కోదండరామ్ గారు కూడా బాగ్ ప్రచారకు అనుకుంటా, ఇంకో బాగ్ ప్రచారకు 4 బాగులు ప్రచారకులు. సోమయాజులు అప్పటికి మీరు అప్పటికే 69 బాగ్ ప్రచారకులు. ఆ వార్షికోత్సవంలో విశేషం ఏంటంటే దండ ప్రథమ వర్ష క్రూ అంతే, సిద్ధలోకి వచ్చిన తర్వాత ఇంకేం లేదు, ఒకటే ఆజ్ఞ. సినిమా ఏకైన తర్వాత 1, 2, 3కి మళ్ళీ 2 కలిపేసేయాలి. దండ ఆకూడదు, 2 కాళ్ళు నేల మీద ఉండకూడదు. మొత్తం ప్రథమ వర్షం అయిన తర్వాత 2 కాళ్ళు సిద్ధలోకి రావాలి. 1 కాలే ఉంటుంది, ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇలా సుమారుగా ఎంతమంది చేస్తారు సంఖ్య నాకు గుర్తులేదు, 400 అని అనుకుందాం, ఏదో అనుకోవాలి. కాబట్టి ఇది ఆ వార్షికోత్సవంలో దండ అంతా చూసి బాలాసాబ్జీ అన్నారట,
చాలా మంచి శారీరక చూశాను అన్నారట. అది దేశంలో న్యూస్ అయింది. కేవలం మనకి ఆంధ్రాకి తెలంగాణకి మాత్రమే కాదు, దేశంలో న్యూస్ అయింది. ఈ 30 ఏళ్ల పిల్ల ప్రాంత ప్రచారక ఈ దేశాన్ని ఇన్స్పైర్ చేశారు సోమయ్య గారు. సరే, ఇది ఒక భాగం. ఇంకా 2 భాగాల్లోకి వెళ్దాం. 10 నిమిషాల్లో పూర్తవుతుందేమో చూస్తాను. 300 పూర్తవచ్చు. మన భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసింది ఏమిటయ్యా అంటే ఎన్నికలు. స్వాతంత్ర భావన పోయి ఎన్నికల్లో ఓటు ఎలా వేయించుకోవాలి మాత్రమే ప్రజలకి చేసింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 51 ఎన్నికలు మొదలైనాయి. ఆంధ్రప్రదేశ్లో మధ్యలో 55లో కూడా వచ్చినాయి. 51, 56, 62. అది చేసుకుందాం. 51లో సోమయ్య గారి ప్రచారకే కానీ ప్రాంత ప్రచారక కాదు. 56లో సోమయ్య గారి ప్రచారక కానీ ప్రాంత ప్రచారక కాదు. 62కి సోమయ్య గారి ప్రాంత ప్రచారక. చైనాతో యుద్ధం. ఆ యుద్ధం అప్పుడు ఆ యుద్ధం అప్పుడు కాలేజీల వారీగా ఊరింపులు అయినాయి. మేము కూడా విజయవాడ కాలేజీలో ఊరింపులు నడిపాం. ఇంకా విద్యార్థి పరిషత్తు లేదు, మన ప్రాంతానికి రాలేదు. స్టార్ట్ అయింది కానీ మన ప్రాంతంలో లేదు. కాబట్టి పెద్ద ఊరేగింపులు అయినాయి. ఆ తర్వాత ఎన్నికల్లో విజయవాడలో కేఎల్ రావు గారు పార్లమెంట్కి నిలబడ్డారు. కేఎల్ రావు గారు అంటే పెద్ద ఇంజనీరు. తర్వాత దేశం అంతటికి ఇరిగేషన్ మినిస్టర్ అయ్యారు. చాలా పెద్ద పండితుడు, చాలా పెద్ద ఇంజనీర్. ఆయన ముందర అసలు క్యాండిడేట్ నిలబెట్టడమే చాలా కష్టం. గుడివాడ గురునాథరావు గారిని ఒక ఆయన నిలబెట్టారు. స్వయంసేవకే నిలబెట్టారు. విజయవాడ అసెంబ్లీలో 2000 ఓట్లు వచ్చినాయి. ఇంకా అక్కడక్కడ 250, 70 అలా వచ్చేసి మొత్తం 3000 ఓట్లు వచ్చినాయి ఆయనకి పార్లమెంట్కి. ఎవరో తెలిసిన మా చుట్టుపక్కల కానీ మిగతా ఏరియాలో కానీ, అబ్బా 3000 మంది జనసంఘానికి ఓటర్లు ఉన్నారా అబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది 62 పొజిషన్, గుర్తుంచుకోండి. ఇంకో దానికి ఇది ప్రాతిపదిక చెప్తున్నాను మీకు. 3000 మంది ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. 62, 65 చెప్తున్నాను. చైనా పాకిస్తాన్తో యుద్ధం. ఏకాత్మత మానవవాదం దీన్ దయాళ్జీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చోటు ఏదో తెలుసా మీకు? ఎవరికన్నా ఏ ఊళ్ళో చెప్పండి. విజయవాడ పెట్టారు. అది విజయవాడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు దీన్ దయాళ్జీ అంటే మాకు తెలియదు, నేను చెప్పలేను. తర్వాత చనిపోయిన తర్వాత తెలిసింది ఎందుకు పెట్టుకున్నారు ఏమిటి అనేది. చాలా ఆర్టికల్స్ని బట్టి తెలిసింది. అప్పుడు నాకు తెలియదు. నేను నెల్లూరులో డిగ్రీ చదువుతున్నా. ఎంత విశ్వాసం వస్తే విజయవాడలో పెడతారు? సభలు జరపాలంటే 5 లక్షలు కావాలి. 5 లక్షలు ఎక్కడ కలెక్ట్ చేస్తారు? 59, 60కి కానీ అప్పులు తెరలేదు. సంఘంలో నిషేధం అప్పులు. 65లో 5 లక్షలు కలెక్ట్ చేయాలి. కాబట్టి ఎలా కలెక్ట్ చేయాలన్నప్పుడు ఠాగూర్ గారు సంఘటన కార్యదర్శి. సంఘ కార్యం మీద విశ్వాసం ఉంటే కానీ జరపలేరు. జనసంఘం మీద విశ్వాసం ఉండే రోజు జరపడానికి ఏం లేదు అక్కడ. కాబట్టి సోమయ్య గారు ఠాగూర్ గారు కలిసి ఏమన్నారంటే, ఎల్ఎస్ రాజుని పంపించండి మాకు, మేము కలెక్ట్ చేస్తామన్నారు. ఎల్ఎస్ రాజు గారు కొంతమందికి తెలుసు, ఇక్కడ పిల్లేరు వారు. ఎల్ఎస్ రాజు గారు వచ్చి కలెక్షన్ కోసం క్యాంప్, ఒక సభల ప్లానింగ్ అంతా కేంద్రం నుంచి ఎవరు వచ్చారు, మిగతా అంతా సోమయ్య గారికి బాగా తెలుసు. ప్లానింగ్ సభల ఏర్పాటు ప్లానింగ్ అంతా సంఘమే చేయాలి. సరే, ఎలా కలెక్ట్ చేశారంటే, ప్రాంత కేంద్ర శాఖ వాడిని గారు ఠాగూర్ గారితో కూడా నాకు బాగానే స్నేహం ఉండేది, మాట్లాడేవాడిని. స్నేహం చెప్పలేను కానీ చనువు ఉండేది, మాట్లాడుతుండేవాడిని. సభలు అయిన తర్వాత ఠాగూర్ గారిని అడిగాను నేను, ఏమండి 5 లక్షలు ఎలా కలెక్ట్ చేశారండి అంటే, ఇంకెక్కువే అయింది నాగేశ్వరరావు, ఎలా చేశారు, మొట్టమొదటి ఎలా చేశారు చెప్పండి అని అడిగాను నేను. నాకు కొద్దిగా ఆరాటం ఉన్న మనిషిని కదా, అందుకని పిచ్చోళ్ళం ఇలా ప్రచారంగా వచ్చాం. కాబట్టి ఎలా కలెక్ట్ చేశారు, మొట్టమొదటి ఏం చేశారు చెప్పండి అన్నాను. ఎల్ఎస్ రాజు, నేను,
కొల్లిమర్ల ఇంకో ఇద్దరం కలిసి టెలిఫోన్ డైరెక్టరీ చూసాం. చూస్తే అందులో ఏమర్థమవుతుంది, చాలామంది ఫోన్ ఉంటుంది, కానీ ఏదో మోసంలాల్ దగాచందని ఏదైనా పేరుందేమో చూసాం. చూస్తే మారువాడి కనపడ్డాడు. వెళ్ళి చూద్దాం అనుకున్నాం. అడ్రస్ తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం, తలుపు తట్టాం, తీశారు. ఎవడో తెలియదు, ఆ చంద ఎవరో మాకు తెలియదు, నమస్కారం ఎవరికి పెట్టాలో తెలియదు. చందగారిని కలవాలన్నాం. కూర్చోండి అన్నాడు. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మంచినీళ్ళు వచ్చినాయి. అబ్బాయో తండ్రో ఎవరో చెందో తెలియదు. ఈలోగా చిన్న పిల్లాడు, 8-9 ఏళ్ల పిల్లాడు వచ్చి అగరత్తులు వెలిగిస్తున్నాడు. ఇందా మేము వెలిగించినంత కష్టపడుతున్నాడు అతను కూడా. ఒక అగ్గిపొల అయింది, వెలగలేదు, కింద పడేశాడు. ఇంకో అగ్గిపొల అయింది, కింద పడేశాడు. ఇది లోపల నుంచి ఎవరో చూస్తున్నారు. అలా 3-4 అగ్గిపొలలు అయిన తర్వాత ఆయన వచ్చాడు. ఏమండి ఎవరు మీరు అని అడుగుతూ, మేము చెప్పుకునే లోపల కుర్రాన్ని తిట్టారు. ఏమని, ఏరా ఒక్క దీపం వెలిగించడానికి 4 అగ్గిపొలాలు వేస్ట్ చేస్తావా అని. ఇదేమిట్రా బాబు, ఇక్కడికి వచ్చాం, అగ్గిపుల్ల వేస్ట్ చేస్తే తిట్టాడు, మనకి డబ్బులు వస్తాయా, మన తిట్టి పంపిస్తాడు అనుకున్నాం. చెప్పాం, పరిచయం చేసుకున్నాం. ఎంత కలెక్ట్ చేయాలంటే చెప్పాం, ఇంత అమౌంట్ అని. ఎంత అడగడానికి వచ్చారు అన్నాడు. ఎంత అడగాలి, మాకు తెలియదండి. మిమ్మల్ని అడిగి, ఒక్కొక్కళ్ళని అడిగి మేము మీతో కలిసి, మీరు వస్తే కానీ మాకు డబ్బులు రావు, మీరు ఎంతో కొంత రాస్తే కదా మిగతా వాళ్ళు 5 లక్షలకి ఇచ్చేది అనుకున్నాం. ఆ రోజుల్లో ఆయన 5,000 రాశాడు. ఒకళ్ళొకళ్ళని తట్టుకున్నాం, మా గుండెలు బాగున్నాయా లేదా అని. 5,000 ఎక్కడ చూసాం మేము. ఠాగూర్ గారు చెప్తున్నాను నేను, నా కవిత్వం ఇప్పుడేం ప్రవేశపెట్టట్లేదు. అంటే ఎంత ఆనందంతో ఉంటే ఠాగూర్ గారు ఆ మాట చెప్తారు, గమనించండి మీరు. ఎంత ఆనందంతో ఉంటే అయిపోయిన తర్వాత, సభలు అయిన తర్వాత. నిజంగా ఆయనే పెట్టుకుని కలెక్ట్ చేసుకున్నాం, పూర్తి అయింది. ఎంత విజయవంతమైంది. సోమయ్య గారికి మళ్ళీ కేంద్రంలో ఎంత ఇది ఫెదరింది క్యాంప్. దీనదయాల్జీ ప్రస్తావన, వాజ్పేయి ఒకరోజే వచ్చి వెళ్ళారు. విజయవంతమైంది వ్యవస్థ. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో జనరల్ ఎన్నికలు. 3 ఎమ్మెల్యేలు గెలిచారు జనసంఘ పార్టీ మీద. నెల్లూరులో అన్నదాత మాధవరావు గారు, విజయనగరంలో పివి విజయరాజు గారి యొక్క సహకారంతో ఒబ్బులశెట్టి రామారావు, జంగారెడ్డి గారు. చెప్తా, నాకన్నా ఎక్కువ మీరు ప్రచారంగా రావాల్సిన అంత ఆరాటం ఉంది. ఇదే ఆరాటం, తొందరపాటు ఉంటే కానీ రాలేరండి ప్రచారంగా. కాబట్టి ఎవరన్నా తొందరపడి ప్రచారకులు మాట్లాడితే ఏమనుకోకండి, గృహిణులు. కాబట్టి 3 ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరెవరికి షాకు, సరే కమ్యూనిస్టులకు షాకు, కాంగ్రెస్కి షాకు అన్నీ వదిలేసేయండి. తమిళనాడు, కేరళకి షాకే ఉండదు, వాళ్ళు ఎక్కడ. మహారాష్ట్రకి, గుజరాత్కి షాక్ అయిపోయింది. ఇదేమిటి మాకు లేరు, వీళ్ళకి 3 ఎమ్మెల్యేలు అలా వచ్చారని. 3 ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే అన్నదాత మాధవరావు వారికేమో ఏసీ సుబ్బారెడ్డి టికెట్ ఇవ్వలేదని కోపంతో చేశాడు. ఆ సహాయంతో ఆయన వచ్చాడు. మిత్రపక్షం కాదు, మిత్రుడు. ఒబ్బిలిశెట్టి రామారావు వారికేమో పివి రాజుని సరిగ్గా కాంగ్రెస్ చూడలేదని ఆయనే సహాయం చేస్తే ఒబ్బిలిశెట్టి రామారావు గారు గెలిచారు. జంగారెడ్డి గారు స్వతంత్రంగా బలంగా గెలిచారు. ఈ స్థితి ఇప్పటికీ ఈ 2 ప్రాంతాల్లో అలాగే ఉంది. అది మిత్రపక్షం ఉంటే కానీ అక్కడ గెలగలేదు, ఇక్కడేమో స్వతంత్రంగా గెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ అది అలాగే నడుస్తుంది బండి. ఇక్కడ ఈ 3 చోట్లకు వచ్చి స్వామి గారు బయటకు తీసుకోవడం నాకు తెలుసు. నేను అప్పుడు నెల్లూరులో డిగ్రీ చదువుతున్నాను, అన్నదాత మాధవరావు ఉన్నప్పుడు. కలిసి స్వయంసేవకులు పని చేయాలి, ఎన్నికల్లో చాలా డిఫరెన్సెస్ వస్తాయి, అయినా పని చేయాలి అని బయటకు తీసుకున్నారు. దుర్గాప్రసాద్ గారు ఇన్ఛార్జి తెలుసు. ఓసి విజయనగరంలో అలా కూడా తీసుకుంటారు, వరంగల్లో కూడా తీసుకుని ఉంటారు. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. తాలూకు కార్యగా ఉన్నట్టు వైసీ రంగారెడ్డి గారు నిలబడ్డారు జనసంఘ తరఫున, ఆయన గెలిచారు.
పివి చలపతిరావు అక్కడ గెలిచారు, డిఎస్పీ రెడ్డి గారు రాయలసీమలో గెలిచారు, ఇక్కడ వి రామారావు గెలిచారు. నలుగురు ఎమ్మెల్సీలు, 2 టీచర్ ఎమ్మెల్సీలు, మన్నవ గిరిధర్రావు గారు, కుర్మాచారి గారు, ఇంకోళ్ళు ఎవరో ఉండాలి మూడో మనిషి కాదు, ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కాబట్టి నలుగురేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 2 టీచర్ ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యేలు. కాబట్టి అప్పుడు వెంకటరావు చీఫ్ మినిస్టర్ అవుతున్నాడు. కాబట్టి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ గడగడలాడిపోతోంది. జగన్నాథరావు జోషి అప్పుడు ఆయన పర్యటనలో భాగంగా నెల్లూరు వచ్చారు, ఠాగూర్ గారు అంతా కలిశారు. మేమంతా యూత్, వేణుగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు. మేమంతా యూత్తో కూర్చోవాలంటే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జగన్నాథరావు జోషి ఠాగూర్ గారితో మాట అంటుంటే మేము విన్నాం. వేణు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు గుర్తుంది చెప్తున్నా. నీకేమయ్యా గోపాల్, ఏం ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నీ దగ్గర? జూపుడు ఉన్నాడు, కొల్లింబర్లు ఉన్నాడు, కొమరగిరి ఉన్నాడు, అలా పేర్లు చెప్పి ఎల్ఎస్ రాజు ఉన్నాడు. ఎంతెంత ఉపన్యాసాలు ఇస్తారు, మాకు లేరు అంత ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. నేను చెప్తే హిందీలో ఇవ్వాలి, నీకేం లే ఎన్నైనా గెలుస్తావు అని గోపాలరావు ఠాగూర్ గారిని జగన్నాథరావు జోషి అంటున్నారు. కాబట్టి ఇది ఏమవుతుందంటే, ఇది అంతా చెప్తున్నా అంటే సోమయ్య గారి స్మృతి సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఒకసారి ఎలా ఉంటుందంటే, ఒక మనిషి కేంద్రంగా ఉండి పక్కాగా ఉంటున్నాడంటే ఆ పెరగాల్సిన పనులన్నీ వాడంతటా జరిగిపోతూ ఉంటాయి. ఆ కాంతి అలా ప్రసరిస్తూ ఉంటుంది అంతే. అయితే వీటి వెనకాల ఎంత పని జరిగి ఉంటుంది వీళ్ళు గెలవాలంటే. మన్నవ గిరిధర్రావుని నిలబడు అని చెప్పింది ఎవరు? ఎంత నచ్చ చెప్పారు స్వామి గారు, చాలామందికి తెలుసుంటుంది. అక్కడ గుంటూరు వాళ్ళు ఉన్నారు. పివి చలపతిరావు నిలబడితే ఎంత పని చేయాలి సంఘం? అక్కడికి ఏమన్నా జనసంఘానికి విశాఖపట్నం ఏమన్నా పని ఉంది అప్పుడు? కాబట్టి ఒకటి గెలిపించుకోవాలంటే సంఘం లేకపోతే ఎంత కష్టం ఆ రోజుల్లో. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంఘటన కార్యానికి రాజకీయ క్షేత్రం వల్ల ఎంత అవసరం. కానీ దాంతో రాజకీయాలతో మనకు సంబంధం లేదు. ఎంత సంబంధం లేకుండా ఎలా ఉంచగలిగారు? అలా ఉండగా భారతీయ మజ్దూర్ సంఘ్ పెరగాలి. ఎక్కడ పెరగాలి? ముందర ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా స్టార్ హైదరాబాద్లో పెరిగితే అక్కడ వస్తుంది. కానీ హైదరాబాద్లో పెరిగిన తర్వాత అప్పుడు విశాఖపట్నంలో కూడా బిఎంఎస్ వచ్చింది, బిహెచ్పి వాటిలో కూడా వచ్చింది. కాబట్టి ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి కదా. కాబట్టి యువకులు సామాన్యంగా ఉంటారా? స్వామి గారిని కొట్టారా, మేము కొట్టకుండా ఉంటాం మిమ్మల్ని అని ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా కమ్యూనిస్టులని బాధటం, వీళ్ళు తన్నులు తినడం తెలుసు. రామన్న, గోపన్న చనిపోవటం చూసాం మనం, జితేంద్ర రెడ్డి చనిపోవటం చూసాం. కాబట్టి వీరోచితమైనటువంటి ఒక స్థితి అది, అలాగే ది వెరైల్ ఆఫ్ ది నేషన్ అంటారు. కాబట్టి ఆ వీరోచితమైన స్థితి అది నిలబడుతూనే ఉంది. స్వామి గారు ఏమైనా మాట్లాడతారా? స్వామి గారు ఏమైనా దండయిత చేయ ఎవరన్నా చూసారా? మీరు దండ చేయ ఏమైనా చూసారా? కానీ స్వయం సేవకుల్లో ఒక వీరోచితమైన దృష్టి, సమాజాన్ని జయించాలనేటువంటి ఒక దృష్టి, అది నిర్మాణం చేయడంలో, ఊరేగింపులు అవి చేయడంలో బిఎంఎస్ ఎంత చేసింది. కాబట్టి అది దాన్ని నడిపించడం అనేదే సంఘటనా కార్యంలో ప్రశాంతంగా. నది యొక్క ప్రవాహం ఎలా ఉంటుందంటే, సముద్రం అలా లేస్తుంది, నది ప్రవాహం అలా ఉండదు. నది పైన ప్రశాంతంగా కనపడదు. అంత అడుగుని ఎలా ఉంటుందంటే స్పీడు. ఒక డ్యామ్ కట్టాలంటే డైరెక్ట్గా ప్రవాహం వచ్చి డ్యామ్ని కడితే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో డ్యామ్ అనేది ఎగిరిపోతుంది. అది ముందర పక్కన ఒక కొండను కొట్టాలి, ఆ కొండను కొట్టిన తర్వాత మళ్ళీ తిరుగుతుంది ప్రవాహం, మళ్ళీ ఇంకో కొండను కొట్టాలి, ఆ తర్వాత డ్యామ్ కట్టాలి. కాబట్టి అండర్నీత్ స్పీడ్ అంటారు, అండర్నీత్ పవర్ అంటారు. పైకి కనపడకుండా ఉండేటి అంతర్గతంగా వేగం ఉండాలి, అంతర్గతంగా శక్తి ఉండాలి. అది నిర్మాణం చేయాలి. అది సంఘానికి మాత్రమే చేతవుతుంది. ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు ఆ టెక్నిక్. డాక్టర్జీ కుశలత అది గ్రహించడం చాలా చిన్న విషయం కాదు. అది సంఘ సిద్ధాంత పుస్తకాలు చదివితే రాదు. అది ఒక స్వయంసేవకుతో కలిసి జీవిస్తుంటేనే వస్తుంది. అది ఆ శక్తిని నిర్మాణం చేయడం, ఎంత నిర్మాణం చేశారు స్వామి గారు 30 ఏళ్ళు. కాబట్టి 59 నుంచి 64 వరకు ఒక స్టెప్ అయింది. 64 నుంచి ఇంకొక స్టెప్, ఎమర్జెన్సీ తీసిన తర్వాత ఇంకొక స్టెప్.
సమయం పూర్తయింది. సంతోషం. కర్పూర గౌరవం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయ అరవింది భవం భవాని. ఇప్పుడు మన స్ఫూర్తివంతమైన సోమయాజుల నాగేశ్వరరావు గారి ప్రసంగం విన్నాం. సంఘటన నిర్మాణం చేయడానికి అది మనకి ప్రేరణ. ఈ సందర్భంగా సోమేపల్లి సోమయ్య స్మారక సేవా అధ్యయన సంస్థ కొందరు జ్యేష్ఠ ప్రచారకులను కార్యకర్తల్ని సన్మానించాలనుకుంది. ఆ సన్మానాన్ని ఇప్పుడు నిర్వహించవలసిందిగా మన కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ గారు వచ్చారా? వేణుగారు కూడా ఇక్కడికి రావాలి. హనుమంతరావు గారు, ఈ సభలో మనకి జ్యేష్ఠ ప్రచారకులు శ్రీ సత్యనారాయణ గారు ఉన్నారు. వారు సరస్వతి విద్యాపీఠంలో వారు పూర్తి సమయం ఉండి ఇప్పుడు సరస్వతి విద్యాపీఠానికి మార్గదర్శకులుగా ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి వారు సంఘ ప్రచారక్. వారిని సన్మానించవలసిందిగా సంస్థ కోశాధికారి శ్రీ హనుమంతరావు గారిని కోరుతున్నాను. హనుమంతరావు గారు వచ్చారు. రాజశేఖర్, సత్యనారాయణ గారిని తీసుకురావాల్సిందిగా. వేణుగోపాల్ గారు మీరు వెళ్ళండి. వేణుగోపాల్ గారు మీరు వెళ్ళండి. అక్కడ కార్యవర్గ సభ్యులు శ్రీ వేణుగోపాల్ గారు సత్యనారాయణ గారిని సన్మానిస్తారు. మాట్లాడమంటారా? 55 నుంచి ప్రచారం. సత్యనారాయణ గారు 55 నుంచి సంఘ ప్రచారకగా ఉన్నారు. సరస్వతి విద్యాపీఠంలో ఉన్నారు. మార్గదర్శకులుగా ఉన్నారు. ఇప్పుడు వారు సుమారుగా 69 సంవత్సరాలుగా వారు ప్రచారకగా ఉన్నారు. వారిని సన్మానించుకోవడం అదృష్టంగా సంస్థ భావిస్తున్నది. ఇప్పుడు సోమయాజుల నాగేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా మన సంస్థ అధ్యక్షులు శ్రీ రేమెళ్ళ వెంకటేశ్వర్లు గారిని కోరుతున్నాను. సోమయ్య గారితో చాలా సన్నిహితంగా ఉండి మన అందరిలో చాలా సీనియర్ స్వయం సేవకులుగా మన ముందు ఉన్నటువంటి వారు శ్రీ సీతారామరావు గారిని సన్మానించవలసిందిగా సంస్థ కార్యదర్శి శ్రీ నాగశేఖర్ గారిని కోరుతున్నాను.
పరిచయం లేదు. వై సీతారామరావు గారు నెల్లూరు. వారి అన్నగారి పేరు అందరూ మీరు వినే ఉంటారు, ఎరగుడిపాటి నరసయ్య గారు అని. నెల్లూరులో సోమయ్య గారు జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు వారింటికి సుమారుగా రోజు రాకుండా కోఆర్డినేషన్ సమన్వయం కుదరదు సీతారామరావు గారు. అది ఆయన ఇప్పుడు వేదిక మీదకి ఇంకో ఆయన వస్తున్నారు, పూర్ణచంద్రరావు గారు, రాచపూడి పూర్ణచంద్రరావు గారు. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఈ సీతారామరావు గారు ఇప్పుడు వేదిక మీదకి వస్తున్న పూర్ణచంద్రరావు గారు క్లాస్మేట్స్. అంతేకాదు బెంచ్మేట్స్ కూడా. రండి రండి, ఇలా వచ్చేయండి, ఇలా రండి. పూర్ణచంద్రరావు గారు ఇక్కడికి వచ్చి. పూర్ణచంద్రరావు చాలా కాలం ఇతిహాస సంకలన సమితిలో చాలా బాధ్యత తీసుకుని గ్లాస్ తీసేయి కింద పడుతుంది. ఇతిహాస సంకలన సమితిలో పనిచేశారు చాలా కాలం. ఇప్పుడు వారికి 94 సంవత్సరాలు. 94 96 పూర్ణచంద్రరావు గారు 91 తక్కువ. సీతారామ 88. ఏ సంవత్సరం నుంచి స్వయం సేవకు అండి? ఎప్పటి నుంచి స్వయం సేవకు? 78 నుంచి. 78 ఏళ్ళుగా. 78 ఏళ్ళు. గొప్ప అదృష్టం మన అందరికీ. ఇంతేనే ఇంకా సన్మానాలు ఆయన. మాననీయ సోమయ్య గారు మా నెల్లూరు జిల్లా ప్రచారంగా చేసినప్పుడు మేము బాల స్వయం సేవకులం. అప్పుడు మా ఇంటికి దగ్గరలోనే అయోధ్య అనేటువంటి ఒక ప్రదేశంలో శాఖ నడిచేది. అక్కడే సంఘ కార్యాలయం కూడా ఉండేది. అక్కడ ఉంటుండేవారు మన సోమయ్య గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వైసీ రంగారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా ప్రచారకులుగా వచ్చినప్పుడు అదే కార్యాలయంలో ఉంటుండేవారు. మేము చిన్న బాల స్వయంసేవకులుగా ఉన్నప్పుడు శాఖ వచ్చినప్పుడు వారిని కలుస్తుండేవాడు. చాలా ప్రేమగా ఆదరంగా చూసేవారు సోమయ్య గారు. ఒకసారి గోహత్య నిషేధ సమయంలో సంతకాల సేకరణకు కొంతమందిని పంపించారు గ్రామాలకి. అట్లా నేను ఇంకొక జ్యేష్ఠ స్వయంసేవకు ఇద్దరం ఆత్మకూరు, రాపూరు గ్రామాలకు వెళ్ళాము. అక్కడ కొంతమంది గ్రామ పెద్దలను కలిసి మన లక్ష్యం పూర్తి చేసుకొని తిరిగి వచ్చాము. తిరిగి వచ్చినప్పుడు వారు చాలా ఈ విధంగా సంతోషపడించారు. ఆ విధంగా స్వయంసేవకుల్ని ఎలా వాడుకోవాలనో, ఎలా వాళ్ళకి ఏ పని చెప్పాలనో ఈ విధంగా యజ్ఞ ఆచరతి శ్రేష్ఠ అనే శ్లోకం ఉంది కదా, ఆ విధంగా వారు ఎవరికి ఏ పని చెప్పాలనో ఆ పని చెప్పి సంఘ కార్యాన్ని పూర్తి చేస్తుండేవారు. వారికి స్వీయ అభిమానం అంటూ ఆయన సొంత శరీరం మీద కూడా వారికి అభిమానం ఉండేది కాదు. ఒకసారి ఆయనకి మీ ఆరోగ్యం ఎట్లా ఉందని ఎవరైనా అడిగితే పొరపాటున వాళ్ళు అంటే క్షేమం దృష్ట్యా అడుగుతారు, కానీ వారికి కోపం వస్తుంది. ఎందుకంటే వారికి ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా వారికి ఆలోచన ఉండదు. వారి సొంత ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు వారు. అన్నప్పుడు ఆ విధంగా వారు సెల్ఫ్లెస్గా ఒక జీవన్ముక్తుడుగా, శరీరం మీద అపేక్ష లేకుండా ఒక జీవన్ముక్తుడుగా వారి జీవితాన్ని గడిపారు. అదేవిధంగా ఇలాంటి అనుభవాలు చాలా. నేను వాత్సల్య సింధులో రామ్మాధవ్ గారు జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు 1989లో నేను రైల్వే నుంచి రిటైర్ అయ్యాను. అప్పుడు అదే సంవత్సరం డాక్టర్జీ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు 1989. అప్పుడే డిసెంబర్ నెల 25నే వాత్సల్య సింధు అనేది ప్రారంభించాము.
రామ్మాధవ్ గారు మార్గదర్శనంలో. దానికి అట్లా జరుగుతుండగా సోమయ్య గారు సేవా ప్రముఖగా ఉన్నప్పుడు వారు ఒక మార్గదర్శనం చేశారు. ఈ నిరాశ్రిత బాలుర వసతి గృహంతో పాటు ఇంకొక కార్యం కూడా మనం చేస్తే బాగుంటుంది సీతారాం అన్నారు. ఏంటి సార్ అని అడిగితే వారు చెప్పారు, చాలామంది కుటుంబాల నుంచి విడిపోయిన బాలబాలికలు చాలామంది ఉంటారు, వాళ్ళని ఎవరు కేర్ చేసేవాళ్ళు లేరు. అటువంటి బాలబాలికలు స్ట్రీట్ హోమ్స్లో ఉంటున్నారు, వాళ్ళకు ఎటువంటి మార్గదర్శనం లేదు. అటువంటి ప్రాజెక్టు మనం ఈ వాత్సల్య సింధులాగా అది కూడా తీసుకుంటే చాలా మంచిది. లేనప్పుడు ఆ బాలురందరూ ఆ పిల్లలందరూ కూడా సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం ఎక్కువ ప్రాధాన్యతతో మన సంఘ కార్యంగా భావించి అది తీసుకోవాలని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు వెంటనే మేము కొన్ని మున్సిపల్ హోమ్స్లో ఉన్నారు స్ట్రీట్ చిల్డ్రన్, అటు సికింద్రాబాద్లోనూ అక్కడ హైదరాబాద్ గగన్ మహల్ ఏరియాలో అక్కడికి వెళితే అక్కడ చాలామంది స్ట్రీట్ పిల్స్ వాళ్ళు సరి అయిన భోజనం పెడుతున్నారు, కానీ సంస్కార రీత్యా ఎవరు మార్గదర్శనం చేసేవాళ్ళు లేరు. అప్పుడు మన సేవాభారతి కార్యకర్తలు, మనకు సిలబస్ ఉంది బాల సంస్కార కేంద్రాలని సేవాభారతిలో. ఆ బాల సంస్కార కేంద్రం పద్ధతిని అక్కడ మనం కొంతమంది మహిళలు ముందుకు వచ్చారు, మేము చెప్తామని, మేము నిర్వహణ చేస్తామని. అలా కొంతమంది మహిళామూర్తుల్ని మనము ఎంపిక చేసి వాళ్ళను అక్కడ వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ఆ విధంగా కొంతకాలం పాటు ఆ స్ట్రీట్ హోమ్స్ని మనము నిర్వహించాం. ఇలాంటి విషయాలు వారు మనసుకు రానివి వారి దృష్టిలో సోమయ్య గారు సమాజం గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. కాబట్టి ఏదైతే అనార్గనైజ్డ్ సెక్టర్ ఉందో, అంటే యూనియన్ దృష్ట్యా కాకుండా సంస్కారాల దృష్ట్యా ఎవరు మనం స్పృశించని ప్రదేశాలు అవన్నీ వాళ్ళు గమనించి మార్గదర్శనం చేశారు. వారికి నేను చాలా రుణపడి ఉన్నాను. మన సేవా అధ్యయన సంస్థ అధ్యక్షులు శ్రీ రేమళ్ళ గారు ఒక విజ్ఞప్తి చేస్తారు మనందరికీ. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా సరే మనకి అంతమంది కార్యకర్తలు మిగిలేరు అనేది బేరేజ్ వేసుకుంటుంటాం. మనం చేసేది ఏ కార్యక్రమం చేసినా ఒక కార్యకర్తలని తయారు చేయడం కోసం వ్యక్తి నిర్మాణం వీటి దృష్టిలోనే పెడతాం. లేదా సుప్త జాగృతి, ఎవరైనా వాళ్ళు ఇదివరకు పనిచేసి ఉండి పనిచేయని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మళ్ళీ జాగృతపరిచి చేయాలి అని ఈ సేవా సమితి సంస్థ కూడా ఆ దృష్టితోటే సోమయ్య గారితో పరిచయం ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఇవాళ శాఖలో ఉన్నారా లేరా అనే దాంతో సంబంధం లేకుండా అందరినీ పిలవడం జరిగింది. దీని ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు ఇందాక అన్నట్టుగానే చేయాలనేటువంటిది, మనం ఏ చిన్న పని చేయాలన్నా సంస్థ అధ్యక్షుడిని అవుతూనే డబ్బులు ఎన్ని ఉన్నాయని అడిగాను, 20,000 ఉన్నాయన్నారు. ఏం చేయాలి 20,000తో ఏం చేయలేం. కాబట్టి దానికోసమని నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఒక 1000 మంది కనీసం స్వామి గారితో పరిచయం ఉన్న వాళ్ళ చేత తలో 1000 రూపాయలు కలెక్ట్ చేసి 10 లక్షలు దీనికి ఒక నిధిని తయారు చేద్దాం. ప్రతి సంవత్సరం అవసరం అయితే వాళ్ళు మళ్ళీ ఇస్తే తీసుకోవడం, లేకపోతే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏదో రకంగా కనీసం ఒక 5-6 లక్షలు మనం ఖర్చు పెడదాము. ఒక విద్యార్థికి 50,000 ఇవ్వాలి అంటే 10 మంది విద్యార్థులకు ఇచ్చినా 5 లక్షలు అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి దృష్ట్యా ఏదైనా ఒక నిధి తయారు చేయాలని ఒక ఆలోచనతో ఒక గ్రూప్ తయారు చేశాను. చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కానైతే నేను 1000 అడిగాను, కొంతమంది 10,000, 15,000, 5,000 ఇట్లా పంపించిన వాళ్ళు ఉన్నారు. కానైతే నేను 1000 మంది అనుకున్నాను, కానైతే 250 మందే వచ్చారు. ఆ 1000 పూర్తి చేయాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది అనేటువంటి విషయం. అంటే మీరు చేయాలని కాదు, చేయించాలి అనేటువంటి దృష్టితోటి అట్లాంటి ఒక విజ్ఞప్తి సమితి తరఫున చేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. దాంట్లో మేము
సహకరిస్తాము అనేవాళ్ళు కూడా వ్యక్తిగతంగా నాకు కానీ, మా కమిటీ సభ్యులు నాగశేఖర్ గారికి కానీ, తాడేపల్లి హనుమత్ ప్రసాద్కి కానీ, భాస్కర్జీకి కానీ ఎవరికైనా తెలియజేస్తే వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మనము ఈ సోమయ్య గారి పేరుతోటి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఈ సంఘము, ఈ సంఘగంగ ఎలాంటిది అనేటువంటిది ఇప్పుడు మనం చూసాము. 78 సంవత్సరాల దగ్గర నుంచి స్వయంసేవకు దగ్గర నుంచి 78 రోజుల నుంచి స్వయంసేవకులు కూడా కొంతమంది ఉండొచ్చు ఇందులో. అట్లా 7-8 రోజుల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లా ఈ సంఘగంగని ఇంత ఉత్సాహంగా ఉరకలెత్తించినటువంటి శ్రీ సోమయ్య గారికి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ నమస్తే. బయట కౌంటర్స్ ఉన్నాయి. అట్లాగే ఇదివరలో మనకి ఆల్రెడీ ఆన్లైన్లో పంపించిన వాళ్ళకి రసీదులు మళ్ళీ వాట్సాప్ ద్వారా పంపిస్తాము. ఒక 250 మందిలో 5-6 తప్ప అందరికీ వాట్సాప్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. కానీ అయితే ఒక 4-5 వాళ్ళు సొమ్ము పంపించారు కానీ వాళ్ళ నెంబర్ పెట్టలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అలా ఎక్నాలెడ్జ్ చేయలేదు మాకు మేము పంపించిన డబ్బులు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తెలియజేయాలి అయిపోయిన తర్వాత. అలాగే సోమయ్య గారిది ఇందాకని చెప్పాను, సోమయ్య గారిది పుస్తకం 200 రూపాయల పుస్తకం మనకి 150 రూపాయలకి ఇక్కడ స్ఫూర్తి ప్రదాత సోమయ్య అనేటువంటి విషయం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా అందులో వివరాలు ఉన్నట్టుగా మనకి ఆయన చరిత్ర మనకు తెలియదు కాబట్టి అది ఒకసారి. అట్లాగే డాక్టర్జీ అది 150 రూపాయలకి ఇస్తున్నారు. హల్దేకర్జీ కూడా సోమయ్య గారి తర్వాత మనకి అంతటి వ్యక్తి కాబట్టి ఆయనది ఈ పుస్తకం కలిపి 220 రూపాయలకి ఇస్తున్నారు సాహిత్య నికేతన్ వాళ్ళు. కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు ఆ పుస్తకాలు కూడా తీసుకోవాలి. అందరూ కూడా తల్లులు అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. ఒక చిన్న మల్లంపాటి విజయ్ కుమార్ గారు ఉన్నారా? రండి. వారు హిందూ స్వయం సేవక్ సంఘ్ గురించి సూచన ఇస్తారు. నమస్కారం. మన సంఘ గంగ ఎల్లెలు దాటింది. ఈ కార్యక్రమం కూడా బయట దేశంలో ఉన్న స్వయం సేవకులు కూడా చూడగలుగుతున్నారు జాగృతి టీవీ ద్వారా. ఒక చిన్న ఇనిషియేటివ్ మొదలుపెట్టాము మన శ్రీధర్జీ చెప్పడంతో. ప్రవాసీ పాలక మిత్ర అంటే మన పిల్లలు కానీ బయట విదేశాల్లో ఉన్న వాళ్ళని మన నెట్వర్క్లోకి తీసుకురావడానికి అక్కడ హిందూ స్వయం సేవక్ సంఘ్, సేవా ఇంటర్నేషనల్, హిందూ యువ, మన సంఘ పరివార సంస్థలు చాలా ఉన్నాయి. ఏదో ఒక సంస్థలో వారిని జోడించాలనే ఉద్దేశంతో ఇక్కడ మన పిల్లలు అక్కడ ఉన్నప్పుడు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఈ ప్రవాసీ పాలక మిత్ర అనే గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ వాట్సాప్లో నేను పోస్ట్ చేశాను. తర్వాత మన ప్రాంత కార్యాలయంలో కూడా ఉంటుంది. వందన సమర్పణ సూచనలు. సోమేపల్లి సోమయ్య గారి స్మారక సేవా అధ్యయన సంస్థ తరపున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పిలవగానే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మొదటగా. తర్వాత అడగగానే ఈ హాల్ని వాడుకోవడానికి ఇచ్చినటువంటి కేశవ్ మెమోరియల్ సంస్థ వాళ్ళకు కూడా మన సంస్థ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన సంస్థ సేవా కార్యక్రమాలు ఇంకా అధ్యయన కార్యక్రమాలు చేయటానికి 250 మంది దాకా సుమారుగా ఇప్పటి వరకు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇదే రకంగా మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటం కోసం మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాను. అలాగే ఇవాళ మనం పిలవగానే ఈ కార్యక్రమానికి శ్రీశైలం నుంచి వచ్చినటువంటి శ్రీ సోమయాజుల నాగేశ్వరరావు గారికి కూడా సభా మర్యాద పూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సంస్థ తరఫున కార్యదర్శిగా. కార్యక్రమానంతరం ఇందాకే చెప్పారు, స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య అనేటువంటి పుస్తకము ఇక్కడ దొరుకుతుంది. మన వాళ్ళు బయట స్టాల్ పెట్టారు. యాక్చువల్ కాస్ట్ అది 200 రూపాయలు,
కానీ ఇవాళ అది కేవలం 150 రూపాయలకే దొరుకుతుంది. అందరూ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సోమయ్య గారు మరియు హల్దేకర్ జీవిత చరిత్ర 2 కలిపి సెట్ 320 రూపాయలు ఉంది. కానీ ఇవాళ అది కేవలం 220 రూపాయలకు దొరుకుతుంది. ఆ అవకాశాన్ని కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కార్యక్రమం అనంతరం భోజనం ఉంటుంది. భోజనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్తే. ఇక్కడ భోజన వ్యవస్థ ఉంటుంది కాబట్టి కార్లు మిగతా వెహికల్స్ అటువైపు నుంచి దారి ఉంది. చాలామందికి తెలుసు అనుకుంటాను. అటువైపు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నా, ఇక్కడ ఇబ్బంది కలగకుండా. సభ ముగిసింది. శ్రీ సోమయ్య గారి దివ్య స్ఫూర్తిని మన హృదయాంతరాలలో నిక్షిప్తం చేసుకుని కార్యక్షేత్రంలో మనం అందరం కూడా జన్మ సార్థకపరచుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా భావిస్తూ ఆశిస్తూ శాంతి మంత్రంతో కార్యక్రమం పూర్తవుతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.